చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు కొన్ని విలువైన సంగతులను మనము దేవుని వాక్యంలో నుంచి ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి క్రీస్తు పెరట కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. తండ్రి, మీ మహాకృపను బట్టి, మీ ప్రేమను బట్టి మమ్మల్ని అంతా ఈ విధంగా ఏర్పరచుకొని దేవ, ఈ యవ్వనస్తుల కూడికలో తండ్రి మీ మాటలు వినిపించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు. మరి ముఖ్యంగా ఎంతో ఆశతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినాలని మరి ప్రతి ఒక్కరు వచ్చి ఉండగా వీరందరితో మీరే మాట్లాడమని ప్రాధేయపడుతున్నాను. వారి బ్రతుకులను వారి జీవితాలను మార్చమని ప్రాధేయపడుతున్నాను. దేవా, యవ్వన కాలంలో నీ కాడి మోయాలని ప్రతి ఒక్కరూ గ్రహించి మీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్కరూ బ్రతుకులాగున తండ్రి ఈ కూడికను మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా నీ వాక్యాన్ని దేవా నీ పిల్లలకు నేను అందిస్తుండగా నీ ఆత్మ సహాయము నిండుగా అనుగ్రహించి మీ వాక్యంలో రాయబడిన అద్భుతమైన విషయాలను తండ్రి హెచ్చరించే మాటలను దేవా మీరు నా ద్వారా మీరు మీ బిడ్డలతో మాట్లాడారని యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పెరట వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభములు తెలియపరచుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యవనస్తుల కూడికలో మరి దేవాది దేవుడు యవన ప్రాయంలో మనం ఏ విధంగా జీవించాలో ఈ పరిశుద్ధమైన ఈ గ్రంథంలో మనకు రాసుంచాడు. కాబట్టి ఈ గ్రంథంలో ఏముందో, ఈ గ్రంథంలో రాయబడిన విషయాలేంటో వీటన్నిటికి సంబంధించి ఈరోజు మనము ఆలోచిద్దాం. ముఖ్యంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, జనరల్గానండి దేవుని వాక్యాన్ని నేను అందించేటప్పుడు జనరల్గా సాధ్యమైనంత వరకు నిశ్శబ్దంగా ఉంటే నేను ఎక్కువగా ఇంకా బాగా మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మీ దగ్గర నుంచి నిశ్శబ్దంగా ఉంటే శబ్దం బాగా వినపడుతుంది. నిశ్శబ్దం లేనప్పుడు శబ్దము వినపడదండి. గోల ఉన్నప్పుడు, గందరగోళం ఉన్నప్పుడు అవతల వ్యక్తి మాట్లాడే మాటలు బహుశా మీ హృదయంలోనికి అది వెళ్ళకపోవచ్చు. కాబట్టి ఈరోజు కొన్ని విలువైన విషయాలను, కొంచెం ఖచ్చితమైన మాటలను మీతో నేను మాట్లాడాలని దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి మీ ముందు నిలబడి ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినండి. ఇది ఒక్క యవనస్తులకే కాదు, ప్రతి ఒక్కరికి వర్తించే మాటలు దేవుని వాక్యంలో దేవుని గ్రంథంలో రాయబడింది. కాబట్టి ప్రతి ఒక్కరికి మీ అందరికీ అర్థమయ్యే విధానంలో, మీరందరూ గ్రహించే విధానంలో, మీరందరూ కూడా మీ హృదయంలో భద్రపరుచుకునే విధానంలో ఈరోజు నేను మీకు ఈ వాక్యాన్ని అందించాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా నేను ప్రేమతో మనవి చేసుకుంటున్నాను. జాగ్రత్తగా ఒక మాట అడిగి నేను ముందుకెళ్ళాలని నేను ఇష్టపడుతున్నాను. ఆ మాట ఏంటంటే, దేవుని చిత్తం నేను చేయాలి అని అనుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తుతారా? అంటే ఎవరికి దేవుని చిత్తం చేయాలని లేదండి. నేనేమడిగాను? దేవుని చిత్తం చేయాలి అని అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అని అన్నాను. పోనీ ఒక్క చేయి కూడా లేయలేదు, కొన్ని చేతులు లేచాయి. మిగతా పరిస్థితి ఏంటి? సరే, పోనీ ఇదే ప్రశ్న ఇంకోలాగా అడుగుతాను, చెప్పండి. దేవుని చిత్తం తెలుసుకోవాలని ఉందండి అని అన్నాళ్ళు చేతులు ఎత్తండి. పోనీ దేవుని చిత్తం తెలుసుకోవాలని, పోనీ మంచిదే. మన జీవితంలో మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక కోరిక, ఒక ఆలోచన ఉంటుంది. అదేంటంటే, దేవుని చిత్తం ఏంటి నా జీవితంలో, దేవుని చిత్తం ఏంటి నా బ్రతుకులో, అది తెలుసుకోవాలని చెప్పి చాలామంది ఆరాట పడుతుంటారు. చాలామంది మరి తెలుసుకోవాలని కూడా ఎంతో కుతూహల కలిగి ఉంటారు. అయితే దేవుని చిత్తం అంటే ఏంటి, దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించాలి, దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, అసలు దేవుని చిత్తం ఏంటి, మనందరి జీవితంలో దేవుని చిత్తం ఉంటుందా, దేవుడు మనందరికీ ఆయన చిత్తాన్ని తెలియపరుస్తాడా, ఆయన చిత్తానుసారంగా బ్రతకమని దేవుడు మనకు ఎప్పుడు తెలియపరుస్తుంటాడా? కాబట్టి దేవుని చిత్తం ఏంటో, ఆయన చిత్తాన్ని ఏ విధంగా గ్రహించాలో, ఆయన చిత్తాన్ని ఏ విధంగా మనము తెలుసుకోవాలో, వాటన్నిటిని కూడా ఈరోజు నేను మీ ముందు ఉంచుతాను. కొన్ని మాటలు మనము జాగ్రత్తగా నేర్చుకుందాం. సరే, జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తం అంటే ఏంటో చెప్తాను.
దానికంటే ముందు ఒక సంఘటన జరిగింది, అది మీకు చెప్పాలి. అదేంటంటే, నేను ఒక ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళాను. ఇలాగే యవనస్తుల కూడికలను ఏర్పాటు చేశాను. యవనస్తుల కూడిక అంతా అయిపోయింది. ఆ యవనస్తుల కూడికలో నేను ఒక మాట చెప్పాను. అదేంటంటే, వివాహానికి ముందే లైంగిక సంబంధాలు తప్పు అని అన్నానండి. నేనేమన్నా తప్పు చెప్పానా? ఈ మాట చెప్పాను. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక కన్వీనర్ గారు వచ్చారు. అక్కడ మీటింగ్స్ పెట్టించిన కన్వీనర్ గారు వచ్చి నిలబడి, ఏమండి, వివాహానికి ముందే లైంగికంగా శారీరకంగా కలవకూడదని బైబిల్లో ఎక్కడుంది అని అడిగాడు. ఏంటినా ఇలాంటి ప్రశ్న అడిగాడు నన్ను అని అనుకున్నాను. అడిగింది ఎవరు అనుకుంటున్నారు? కన్వీనర్ అండి, నన్ను మీటింగ్ పిలిచిన వ్యక్తి. ఎందుకు ఇలా అడిగాడు అని అనుకున్నాను. సరే, నేను అన్నాను, అదేంటండి, బైబిల్ అంతా అదే కదా చెప్పేది, మనల్ని మనం పవిత్రంగా కాపాడుకుంటూ బ్రతకాలనే కదా చెప్పేది. అలా కాదు, నేను అడిగిన మాట డైరెక్ట్గా బైబిల్లో ఉందా అని అడిగాడు. ఉందండి అని అన్నాను. ఎక్కడుందో చూపించండి అని అన్నాడు. ఏంటంటే ఇప్పుడు ఆయన వాద, ఎక్కడుంది? వివాహానికి ముందే శారీరకంగా కలవకూడదని బైబిల్లో ఎక్కడుంది అని నన్ను అడిగాడు. అలా అడిగినప్పుడు నేను సాత్వికంగానే ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, ఏమండి, బైబిల్ చదివారా అని అడిగాను. బైబిల్ మొత్తం చదివాను, బైబిల్ అంతా నాకు తెలుసు. ఇలాగే అన్నాడు. బైబిల్ మొత్తం చదివాను, బైబిల్ అంతా నాకు తెలుసు, ఎక్కడ కూడా వివాహానికి ముందే లైంగికంగా కలవకూడదు అనే మాట బైబిల్లో లేదు అని అన్నాడు. ఓహో, మీకు బైబిల్ ఎక్కడ కనపడలేదా? నాకు కనపడలేదు అని అన్నాడు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, అయితే మీరు ఇంకా బైబిల్ సరిగా చదవలేదు అని అన్నాను. ఆ మాట చెప్పి నేను వచ్చేసానండి. వచ్చేస్తే అక్కడున్న సేవకులు నన్ను రూమ్ దగ్గరకు వచ్చి కలిశారు. కలిసి ఇంతకీ ఆయన నాతో మాట్లాడుతూ, ఏమండి, ఆయన మాటలు మీరేం పట్టించుకోకండి అని చెప్పి ఆ దైవ సేవకులు వచ్చి నాకు చెప్తున్నారు. అలా నాకు చెబుతుంటే, ఏంటండి, ఎందుకండి ఆయన అలాంటి విచిత్రమైన ప్రశ్న అడిగాడు, బైబిల్లో ఎక్కడుంది అని అడిగాడు, నేను కూర్చొని చూపించాలి, రెఫరెన్సులు చూపించాలన్న ఆలోచన నాకు ఎందుకు అతను చూసినప్పుడు అనిపించలేదు, నేను అందుకే దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడలేదండి అని నేను అన్నప్పుడు, అప్పుడు ఆ సేవకులు అంటున్నారు, ఏం లేదండి, అతను వివాహానికి ముందే ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చుకున్నాడు, అది పరిస్థితి. మీరు అది మాట్లాడేశారు కదా, ఎక్కడో కాలింది అతనికి. ఇప్పుడు ఈ విషయము పబ్లిక్లో అందరికీ తెలుసంట. పైగా ఎవరైనా కన్వీనరు, ఎవరండి కన్వీనరు, పబ్లిక్గా అందరికీ తెలుసు. మీకు ఈ విషయాలు ఏం తెలియదు కదా. దేవుని ఆత్మ చేత మీరు ఆ విషయాలను మాట్లాడినప్పుడు అతనికి బాగా కోపం వచ్చిందండి. అందుకే వచ్చి బైబిల్లో ఎక్కడుంది అని అడిగాడు అనే విషయాన్ని ఆ సేవకులు వచ్చి నాకు చెప్తున్నాడు. ఇప్పుడు అతని బాధ ఏంటి చెప్పండి? అతని బాధ ఏంటనంటే, బైబిల్లో ఎక్కడుంది అని అడుగుతున్నాడు. మనసు మార్చుకోవాలనేది కాదు అతని ఉద్దేశం. నేను చేసేది రైట్ అనే ఒక పొగరుతో, ఒక గర్వంతో, ఒక ఆలోచనతో ఉండిపోయాడు. కాబట్టి పాపం కూడా అతనికి ఎలా అనిపిస్తుంది అంటే ప్రియమైనదిగా అనిపిస్తుంది. కాబట్టి ఎక్కడుంది బైబిల్లో అనే ప్రశ్నను అతను వేయడం చూస్తున్నాం. అంటే ఈ మాటలు నాకు గుర్తొచ్చినప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా? మనిషికి బైబిల్ సరిగా చదువుకోవడం కూడా రాదా అని అనిపించిందండి. సరిగా కళ్ళతో జస్ట్ చూస్తున్నాడు కానీ మనసుకు తెచ్చుకోలేకపోతున్నాడు, మనసులోనికి తీసుకోలేకపోతున్నాడు. కాబట్టి బైబిల్లో దేవుడు వివాహానికి ముందే లైంగికంగా కలవచ్చా కలవకూడదా, దీని గురించి బైబిల్ ఏం చెప్పింది అనే మాటను ఒక్కసారి మనం గనక వాక్యంలో చూస్తే చూడండి జాగ్రత్తగా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. అక్కడ ఏమనంటే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. జాగ్రత్తగా చూడండి, దేవుని చిత్తం ఏంటి? మీరు పరిశుద్ధులుగా ఉండుటయే. ఇందాక ఎందుకు అడిగాను అనుకుంటున్నారు? దేవుని చిత్తం చేయాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? ఇదిగో, నువ్వు నా చిత్తం నెరవేర్చాలి, నా చిత్తాన్ని నెరవేర్చాలని నువ్వు అనుకుంటే గనక నువ్వు పరిశుద్ధంగా బ్రతకడమే నా చిత్తం అని అన్నాడు. దేవుని చిత్తం మనం పరిశుద్ధంగా బ్రతకడమే అని చెప్పి, మళ్ళా వీళ్ళకి అర్థమవుతుందో లేదో అని చెప్పి నీట్గా విడగొట్టి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అనగా అని అన్నాడు. ఏంటది? అనగా అని చెప్పి ఏమని పదాన్ని ఉపయోగించాడు? మీరు జారత్వమునకు, ఏమనుందండి బైబిల్లో? మీరు జారత్వమునకు దూరముగా నుండుటయే దేవుని చిత్తం. దేనికి దూరంగా ఉండడం దేవుని చిత్తం? జారత్వానికి దూరంగా ఉండడమే
దేవుని చిత్తం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. జారత్వం అంటే ఏంటో తెలుసా అండి? చాలా మంది బైబిల్ చదువుతారు, కానీ బైబిల్లో ఉపయోగించిన పదాలు అర్థం కాక బైబిల్లో ఎక్కడుంది అని అడుగుతారు. చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. జారత్వము, వ్యభిచారం, ఈ రెండు పదాలకు ఉన్న తేడా తెలియాలి. జారత్వం అంటే ఏంటో తెలుసా? వివాహానికి ముందు వేరే వాళ్ళతో లైంగిక సంబంధాలు కలిగి ఉండడం జారత్వం. వ్యభిచారం అంటే వివాహమైన తర్వాత భార్య లేక భర్త ఉండినప్పటికీ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం కలిగి ఉండడమే వ్యభిచారం. రెండిటికి తేడా తెలిసిందా? జారత్వం అంటే ఏంటి చెప్పండి? వివాహానికి ముందు లైంగికంగా కలవడమే జారత్వము. వ్యభిచారం అంటే వివాహము తర్వాత లైంగికంగా అక్రమ సంబంధాన్ని కలిగి ఉండడము వ్యభిచారం. ఇది బైబిల్లో ఉన్న పదాలకు ఉన్న అర్థాలు. ఇప్పుడు చెప్పండి, వివాహానికి ముందే లైంగికంగా శారీరకంగా కలవకూడదని బైబిల్ చెప్పిందా చెప్పలేదా? చెప్పింది. ఏమనుంది? జారత్వమునకు దగ్గరగా ఉండము, దగ్గరగా ఉండము, దూరంగా ఉండాలంట. అంటే ఇలాంటి కార్యక్రమంలో ఇలాంటి విషయాల్లో బైబిల్ ఏం తెలియపరిచిందో తెలుసా? దూరముగా ఉండాలని బైబిల్ తెలియపరిచిందండి. ఏమండి, మీకు ఒక సంఘటన చెప్తాను వినండి. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మా అందరికీ కాలేజ్లో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఆ ప్రోగ్రాంలో సినీ నటులు వచ్చారనమాట. ఆ ప్రోగ్రాంకి. ఇంతకీ ఆ ప్రోగ్రాం ఏంటంటే హెచ్ఐవికి సంబంధించిన ప్రోగ్రాం. హెచ్ఐవి అంటే ఎయిడ్స్ రోగం ఉంది కదా, దాని మీద ఎడ్యుకేషన్ ఇవ్వాలని హెచ్ఐవి ప్రోగ్రాంకి సంబంధించి ఒక సినీ నటుల్ని తీసుకొచ్చి యవనస్తులు కదా, వీళ్ళందరికీ హెచ్ఐవి మీద మంచి ఎడ్యుకేషన్ ఇద్దాము అని చెప్పి సినీ నటులు వచ్చారు. సినీ నటులు మైక్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు హెచ్ఐవి ఏ కారణాలతో వస్తాయి అనే విషయాన్ని తెలియపరుస్తూ చెప్పారు. ఏ కారణాలతో వస్తాయంటే, ఒకరికి వాడిన సూది మరొకరికి కూడా వాడితే హెచ్ఐవి వైరస్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పారు. బాగుంది. తర్వాత రెండవది ఏం చెప్పారంటే, ఒక స్త్రీతో కాకుండా చాలా మంది స్త్రీలతో కానీ పురుషులతో కానీ కలిస్తే హెచ్ఐవి రావడానికి అవకాశం ఉంది. వేరే వాళ్ళ రక్తము తీసుకొని మీ రక్తంలో ఎక్కిస్తే హెచ్ఐవి రావడానికి అవకాశం ఉంది అని ఈ 3 విషయాలు చెప్పేశారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఈ 3 విషయాలు చెప్పేశారు. ఇప్పుడు ఏంటంటే, ఒక సినీ నటుడు ఇంకో సినీ నటుడిని డౌట్లు అడుగుతున్నారు. డౌట్లు ఏంటంటే సినీ నటుడు ఇంకో సినీ నటుడిని అడుగుతున్నాడు. డౌట్ ఏంటంటే, ఏమండి ముద్దు పెడితే హెచ్ఐవి వస్తుందా అని అడిగాడు. ముద్దు పెడితే హెచ్ఐవి వస్తుందా అని. అప్పుడు ఇంకో సినీ నటుడు ముద్దు పెడితే హెచ్ఐవి రాదు అని చెప్పి, ఇదిగోండి కుర్రాలో ముద్దులు పెట్టుకోవచ్చు ఇలాగే అన్నాడండి. ముద్దులు పెట్టుకోవచ్చు. ఎందుకు? వాళ్ళు ఏం చేస్తారు? తెరలో ఏం చూపిస్తారు? మనకు అవే చూపిస్తారు కదా. కాబట్టి ఏమన్నారంటే, అవి పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, అవి చేస్తే మీకు హెచ్ఐవి రాదు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పడానికి వచ్చారు? రోగము మీరు గనక తప్పటడుగు వేస్తే మీ విషయంలో మీకు రోగాలు వస్తాయి. మీకు చాలా అనారోగ్య పరిస్థితులు రావడానికి, వైరస్లు రావడానికి, మీ జీవితంలో ఇవన్నీ అనుమతించబడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది మీ జీవితంలోనికి రాకుండా ఉండాలని చెప్పడానికి వచ్చిన వాళ్ళు అడిగారు. కిస్ చేస్తే, ముద్దు పెడితే రోగం వస్తుందా అని అంటే, రోగము రాదు, ఎయిడ్స్ రాదు. సరే, ముట్టుకుంటే ఎక్కడ కావాలన్నా ముట్టుకోవచ్చు అంటే, ముట్టుకోవచ్చు, ఏం రోగం రాదు, ఇలా చెప్పారండి. ముట్టుకోవచ్చు, రోగం రాదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏం తెలుసా? రోగం రాదు అని చెప్తున్నారు. కానీ కుర్రాళ్ళకి ఏం చెప్తున్నారు తెలుసా? అక్కడికి వచ్చిన యువకులకి ఏం చెప్తున్నారు తెలుసా? అరే, ఒక కార్యక్రమం తప్ప మిగతావన్నీ మీరు చేసేసుకోవచ్చు. ఆయన అక్కడ నిలబడి ఆ రోజు మాట్లాడిన మాటలు, యవ్వనస్తులుగా మేమందరం నవ్వుకున్న మాటలు. ఒక మాట అన్నాడు, ఏంటనంటే, మెయిన్ కోర్సు చేయకండి రా, టిఫిన్లు అయితే బాగానే ఉంటుంది, చేసుకోండి అని అన్నాడండి. ఒక నటులు వచ్చి ఆ విధంగా ఏమండి యవ్వన కాలంలో ఉంటున్న వాళ్ళకి ఈ మాటలు చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరండి బాగు చేసేది సమాజాన్ని? ఏమండి తప్పులు పని చేసే వ్యక్తులు వాళ్ళు చేసే తప్పులన్నీ ఏమనిపిస్తుంది తెలుసా? ఇదంతా ఏం ప్రాబ్లం లేదు, ఇదంతా ఏం పర్వాలేదు అన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. కానీ వాక్యం చదివిన ఒక భక్తుడు మాత్రమే చెప్తాడు, ప్రియులారా, వాక్యంలో ఏముందో. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? జారత్వానికి దూరంగా ఉండండి. శారీరకంగా కలిసే ప్రతి విషయంలో ఏదైతే ఉంటుందో వాటన్నిటికీ దగ్గరగా కాదు, దూరంగానే ఉండాలి. అదే బైబిల్ తెలియపరిచిన అద్భుతమైన సత్యం అండి. ఏమండి, ప్రపంచ గ్రంథంలో ఇప్పటి వరకు మనం చూడగలిగితే ఒకే ఒక గ్రంథం అండి పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలని బల్ల గుద్ది మరి చెప్పేది. అది ఒక్క బైబిలే.
పవిత్రత కావాలి, పరిశుద్ధత కావాలి. దీని కొరకు సేవకులే నిలబడి చెప్పగలుగుతారు ప్రియులారా, దైవజనులే చెప్పగలుగుతారండి ఈ మాటలన్నీ కూడా. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే నొక్కి నొక్కి చెప్పే మాట ఏంటో తెలుసా? పవిత్రత చాలా అవసరం, పరిశుద్ధత చాలా అవసరం. ఏమండి, ఆ ఏజ్లో వాళ్ళు వచ్చి అలా చెప్పేసరికి మీరు ఇంకా చూడాల. మామూలుగానే కాలేజ్ ఏజ్ కలర్ఫుల్గా ఉంటుంది. మామూలుగానే ఆ ఏజ్లో ఇన్ఫాక్చుయేషన్ అని అంటారు. ఏంటో మీకు తెలుసు కదా, బాగా సినిమాలు చూసుంటారు, ప్రభావితం చెందుంటారు కదా. ఇన్ఫాక్చుయేషన్, ఇంకొక మాటలో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అట్రాక్ట్ అవ్వడం, ఆకర్షించబడ్డం. అట్రాక్ట్ అయ్యి ఆకర్షించబడతారు. పురుషులైతే స్త్రీకి ఆకర్షించబడతారు, స్త్రీలైతే పురుషులకి ఆకర్షించబడతారు. దాన్నే కొంతమంది ఏమనుకుంటారంటే ప్రేమ. ఏంటది? ప్రేమ. ఆకర్షణను కూడా ప్రేమ అని అనుకునే రోజులండి ఇవి. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? నువ్వు ఆకర్షణ అనుకొని, ప్రేమను అనుకొని ఒక మత్తులోనికి దిగుతున్నావు. అది ఎంత ప్రమాదమో బైబిల్ వర్ణించిందండి. అది ఎంత భయంకరమో బైబిల్ తెలియపరిచిందండి. బైబిల్ ఏం చెప్పిందో మరొక మాట మనము జాగ్రత్తగా వాక్యంలో చూద్దాం. ఒకసారి సామెతల గ్రంథం చూడండి జాగ్రత్తగా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం జాగ్రత్తగా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం. జారత్వము జరిగించువాడు, జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనము కోరువాడే, స్వనాశనము కోరువాడే. జాగ్రత్త చూడండి, ఎవరైతే జారత్వపు పనులు చేస్తారో ఆ పని చేసేవాడు కేవలము బుద్ధిశూన్యుడే. కేవలము బుద్ధిశూన్యుడే అంటే జారత్వపు పనులు చేసేవాడు కేవలము బుద్ధిశూన్యుడే అనుంది. ఆ కార్యము చేయువాడు ఏం కోరుకుంటాడంట? స్వనాశనమే కోరుకునేవాడు, స్వనాశనమే కోరుకునేవాడు. దాని తర్వాత కూడా మీరు చూస్తే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. దేనికి పాత్రుడవుతాడంట? దెబ్బలకి, అవమానానికి. ఎవరండి ఇంతకితను? జారత్వము చేసేవాడు, జారత్వపు ఆలోచనలు కలిగిన వాడు. దెబ్బలు తింటాడంట, అవమానం తెచ్చుకుంటాడంట. వానికి కలుగు కీర్తి అనుందా, అపకీర్తి అనుందా బైబిల్లో? అపకీర్తి అంటే ఫేమ్ కాదు, మొత్తం ఉన్న పేరంతా కూడా కొట్టుకొని పోతుంది. అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. అంటే ఒక్కసారి చెడ్డ పేరు వచ్చిందా ఆ పేరు ఎప్పటికీ తొలగిపోదు అనే మాట మనకి ఇక్కడ బైబిల్లో కనపడుతుంది. వీలైతే స్క్రీన్ మీద ఆ పాక్సో యాక్ట్ కింద ఉన్న ఒక ఇమేజ్ చూపించడానికి ప్రయత్నించండి. ఒక చిన్న బాలిక మీద ఒక వ్యక్తి అత్యాచారాన్ని చేయడానికి ప్రయత్నించాడండి. ఒకసారి వీలైతే స్క్రీన్ మీద దాన్ని చూపించండి. కాదు 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 ఇది కాదు, ఇది కాదు. కాదు కాదు పాక్సో యాక్ట్ కింద చూడండి జాగ్రత్తగా. దీని కాదు, ఇంకొకటి కూడా, ఇంకొకటి. ఓకే, థ్యాంక్ యూ. ఏమనుందండి? బాలికపై అత్యాచారం, దోషికి 20 ఏళ్ల కారాగారం. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన గార శిక్ష, ₹30,000 జరిమానా విధించింది. ఇంతకీ ఎక్కడది? నాగర్ కర్నూలు జిల్లా వెల్తుండు మండలం బండోనిపల్లి గ్రామానికి చెందిన ఆకుల నరేష్. ఎంత అంటండి వయసు? 25. సూరూర్ నగర్ రాణి పరిధిలో ఉంటూ మేస్త్రిగా పనిచేసేవాడు. 2017లో ప్రేమిస్తున్నానంటూ నగరానికి చెందిన ఒక బాలిక 16 వెంట పడేవాడు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ వయసు ఎంత? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. అమ్మాయి వయసు ఎంత? 16 సంవత్సరాలు. జాగ్రత్త వినండి, 25 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. ఇప్పుడు ఇతనికి మైనర్ అమ్మాయిని ఈ విధంగా ప్రేమిస్తున్నానని వెంటబడ్డాడని చెప్పి, ఈ మైనర్ అమ్మాయిని ఈ విధంగా చేశాడని చెప్పి ఇప్పుడు అతనికి ఎన్నేళ్ళు శిక్ష వేశారు? ఎన్నేళ్ళు శిక్ష? 20 ఏళ్ళు, 25 years అతనికి, అబ్బాయికి. నెక్స్ట్ 20 సంవత్సరాలు ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. అతనికి కలిగే అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. ఏమండి,
వాడికి పడే దెబ్బలు చాలా ఉంటాయంట. వాడికి పడే దెబ్బలు చాలా ఉంటాయి, అవమానాన్ని కొని తెచ్చుకుంటాడు అని బైబిల్లో రాయబడిందండి. పిచ్చి పిచ్చి మాటలు ఏదో చెప్పడానికి, మాయ మాటలు చెప్పి ఏదో ప్రయత్నించడానికి పోతాం. గుర్తు పెట్టుకోండి, జారత్వం జోలికి వెళ్ళామా చాలా ప్రమాదం అంది, చాలా ప్రమాదం. జారత్వం ఏం చేస్తుంది తెలుసా? అవమానాన్ని తీసుకొస్తుంది. దెబ్బలు పడతాయంటండి, దెబ్బలు పడతాయి, అవమానాన్ని తీసుకొస్తుంది. ఒక్కసారి వచ్చిన అపకీర్తి ఉంది చూసారా, జీవితంలో మరలా తొలగిపోదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏమంటే లైఫ్ అండి ఇది, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి కాదు. దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడంటే పరిశుద్ధంగా బ్రతకమని, శరీరాన్ని ఎవరికి పడితే వాళ్ళకి సమర్పించడానికి కాదు. కాబట్టి చెప్తున్నాను, ఇటు పురుషులకు కానీ ఇటు స్త్రీలకు కానీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు కూడా ఒక పురుషుడు పరాయి స్త్రీని ఎప్పుడు కూడా ముట్టుకునే అవకాశము ఇవ్వకూడదు. అదేవిధంగా స్త్రీ కూడా పురుషుణ్ణి ఎప్పుడు కూడా క్షమించాలి, స్త్రీ కూడా పరాయి పురుషుణ్ణి ఎప్పుడు ముట్టుకోవడానికి కూడా అవకాశము ఇవ్వకూడదండి. ఎప్పుడైతే మన బౌండరీస్ మనం సెట్ చేసుకుంటామో, ఎప్పుడైతే హెల్తీ బౌండరీస్ సెట్ చేసుకుంటామో, అప్పుడు మన ఆత్మీయ జీవితం బాగుంటుంది. అప్పుడు మనం పరిశుద్ధంగా బ్రతకడానికి అవకాశం ఉంటుందండి. బౌండరీస్ వేసుకోవాలి. మనం పవిత్రతలో పరిశుద్ధతలో నివసించాలని బౌండరీస్ వేసుకోవాలి. ఎవరైనా కొంచెం చనువుగా దగ్గరకు వస్తున్నారా, దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా, తాకి మరి అన్ని ఎక్కడ పడితే అక్కడ తాకడాలు, జులాయిగా ప్రవర్తించడాలు, ఇలాంటివన్నీ ఎవరైనా చేస్తుంటే వెంటనే మీరు చేయవలసింది ఏంటి? మీ బౌండరీస్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఏం కాదులే అని చెప్పి చనువు ఇచ్చారనుకోండి, చనువిస్తే అంటే జీవితాలు నాశనం అయిపోతాయి. చనువు ఇవ్వకూడదు ప్రియులారా. ఈరోజు కామన్ అయిపోయింది, చనువు ఇవ్వడం కామన్ అయిపోయింది. కాబట్టి ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయత్నిస్తుంటారు, విచ్చలవిడి పాపాన్ని చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ప్రతి ఒక్కరూ తమను తాము పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవడానికి వాళ్ళంటూ ఒక బౌండరీస్ వేసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. బైబిల్లో మీరు చూడగలిగితే కొలసీలు రాసిన పత్రికలో దేవుడు ఏమని రాయిచ్చాడో ఒకసారి చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, జాగ్రత్తగా చూడండి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున మీ అవయవములను, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అండర్లైన్ చేసుకోండి, జారత్వమును, అపవిత్రతను, కాముతరతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. బ్రతికించేయండి. ఏమనుంది బైబిల్లో? చంపేయాలంటండి. ఈ దురాశ, అపవిత్రత, జారత్వము, కాముత్రతను, వీటన్నిటినీ ఏం చేయాలని బైబిల్ చెప్పింది? చంపేయాలి. ఎక్కడ చంపేయాలి? మన హృదయ ఆలోచనలు చంపేసుకోవాలండి. మన బౌండరీస్ పెట్టుకుంటేనే ఇవన్నీ చంపివేయబడతాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకడు వస్తాడు బైక్ తీసుకొని అలా స్పీడ్గా వచ్చి అలా తిప్పుతాడు అనమాట. తిప్పగానే అబ్బా ఏం తిప్పాడు బైక్, అంతే. ఇలాంటి వాడికే పడిపోయే అవకాశాలు ఉన్నాయి. నేను ఒక మాట చెప్తాను వినండి. నేను ఇంటర్లో ఉన్నప్పుడు తెగ కుప్పిగంతలు వేసేవాడిని. ఇప్పుడు నేను కుప్పిగంతలని అంటాను. ఒకప్పుడు దాన్ని చూసి వావ్ అనే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు చూసి బా ఏం వేస్తున్నాడు, ఏం తిప్పుతున్నాడు, ఆ కాళ్ళు చూసావా, ఆ చేతులు చూసావా, ఆ వైపు చూసావా, ఆ స్టెప్పులు చూసావా, ఆ రిధము చూసావా, ఇలాగే అనేవాళ్ళు. అప్పట్లో నేను నా ప్రోగ్రామ్ ఎప్పుడు లాస్ట్లో పెట్టేవాళ్ళు, ఎప్పుడు కూడా. ఎందుకంటే జనాలందరూ ఎదురు చూసేవాళ్ళు. ఎందుకు తెలుసా? ఆడొచ్చాడంటే అత్తడు ఇంకా మామూలుగా ఉండదు, స్టేజ్ అంతా కూడా అదిరిపోతుంది అనే విధంగా వాళ్ళు ఉండేవాళ్ళు. అలా నా కాలేజ్ డేస్ గడిచింది. ఆ రోజుల్లో మీరు చూడాలి, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు చూడాలి, మామూలుగా ఉండేది కాదు. అప్పట్లో లారెన్స్ అనే ఒక ఆయన ఉండేవాడు, డాన్సర్ అన్నమాట. సో నన్ను చూస్తే అలా అనేవాడు అనమాట. ఎందుకంటే పిచ్చిగా ఏం చేసేవాడిని తెలుసా? ఒక చైన్ వేసుకొని ఒక బ్లేడు, నిజమండి, ఒక చైన్ వేసుకొని దానికి ఒక బ్లేడు, ఈడొక బ్యాండ్. ఇప్పుడు అప్పట్లో కార్గో ప్యాంట్స్ ఉండేది, పాకెట్ల మీద పాకెట్లు ఇలాంటివి. తర్వాత ఒక మంచి స్పోర్ట్స్ షూస్ వేసుకొని తెగ తిరిగేసేవాళ్ళం అనమాట. అలా తిరుగుతుంటే, అలా స్టెప్పులు వేస్తుంటే అప్పుడు ఎలా ఉండేదనంటే, అలా ఆ కాలేజ్ వాతావరణంలో అంతా కూడా ఇలా డాన్సులు వేసి ఇలా స్టెప్పులు వేసేసరికి వావ్ ఎంత బాగున్నాడో, ఎంత బాగా వేస్తున్నాడో. అంటే డాన్స్ చూసే, వ్యక్తిత్వం చూసి ఏం లేదాడా, క్యారెక్టర్ చూసి ఏం లేడాడా, అంతా చూసి ఎంత బాగా వేస్తున్నాడో. ఎవరు అబ్బాయి, ఏ కాలేజీ, ఏ క్లాస్ రూమ్, ఏ సెక్షన్ ఏంటి, ఇదండి పరిస్థితి. మేము ఒక ముగ్గురం ఉండేవాళ్ళం. ఇది కాకుండా మిగతా డాన్స్ స్టూడెంట్స్ మిగతా వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే, డాన్స్ బాగా అయితే, స్టెప్పులు బాగా అయితే వెంటనే ఏం చేయాలి? ప్రపోజ్ చేసేయాలి.
ఇదండి ఈరోజు ఇటువంటి పరిస్థితులు. అంటే ఆ స్టేజ్ చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను, మనకంటూ మనకు ఒక బౌండరీస్ ఉండాలి. మనం గనక బౌండరీస్ సెట్ చేసుకోకపోతే మన జీవితాలు అల్లకల్లోలం అయిపోతుందండి. పురుషుడికైనా స్త్రీకైనా చెప్తున్నాను వినండి, ఎప్పుడైనా సరే మీ బౌండరీస్ దాటి మీరు ముందుకు వెళ్ళకూడదు. మీకున్న ఈ ఏజ్లో చాలా ఆలోచనలు వస్తాయి, కానీ నియంత్రణ కలిగిన వాడే నిజమైన భక్తుడు. నిజంగా దేవుని చిత్తం చేయాలని అనుకుంటున్నారా? నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నారా? నియంత్రణ కలిగి ఉండండి. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్. ఒక మాట చెప్తాను వినండి, ఇక్కడ ఉన్న వాళ్ళలో పంది మాంసం ఎంతమంది తింటారు? చేచి అవన్నీ మేమెందుకు ముట్టుకుంటామండి కదా. ఎందుకు పంది మాంసం అనగానే ఎందుకు అంత అసహ్యం వచ్చింది? మీకు నచ్చదు కాబట్టి కదా, మీకు నచ్చదు కాబట్టి. ఇప్పుడు అదే మీరు చైనాకి వెళ్ళారనుకోండి, పంది మాంసం పెడితే గట్టిగా తినేత్తరాలు. పందింటి, పాము, తర్వాత ఇంకా రకరకాల ఇన్సెక్ట్స్ అన్ని కూడా తినేత్తరాలు. మీకు ఇంకోటి విషయం తెలుసా? వాళ్ళు తినే తిండి మీరు చూశారనుకోండి, వాంతి వస్తుంది అనమాట. అలా తింటారు. చూడడానికి ఏమో తెల్లగా ఉంటారు, కానీ తినే పనులన్నీ మామో బాములుగా ఉండదు. వాళ్ళు బతుకున్నవన్నీ అట్టే అలా నోట్లో వేసుకొని తినేస్తారనమాట. అలాంటి వాళ్ళు వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళు. ఇప్పుడు కొంతమంది చూస్తారనమాట, చూసి ఏమనుకుంటుంటారంటే ఇతను చూడడానికి బాగున్నాడని, కానీ చేసే పనులన్నీ ఏదో పనులే. ఒకసారి మా కాలేజీలో ఉంటున్న డేస్లోనండి ఒక అమ్మాయి ఏం చేసిందంటే, ఆ కొరియన్ మూవీస్ ఎక్కువగా చూసేదండి, కొరియన్ సిరీస్ ఎక్కువగా చూసేది. చూసి ఆమె ఏమనేది తెలుసా? నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ కొరియన్ వాడినే చేసుకుంటాననేది. ఎందుకంటే వాళ్ళు బాగున్నారంటే, వాళ్ళు చూడడానికి బాగున్నారు అన్నట్టుగా ఉండేదండి. సరే, మొత్తానికి తర్వాత మేము జాబ్లోకి వెళ్ళాం, అమ్మాయి కూడా జాబ్లోకి వెళ్ళింది. అమ్మాయి ఎంత పిచ్చనంటే జాబ్ చైనాలో సంపాదించుకునిందండి. కొరియన్ వాళ్ళని చేసుకోవాలని, సౌత్ కొరియాలో ఉంటారు అక్కడ అని చెప్పి చైనాలో జాబ్ సంపాదించుకునింది. చైనాలోకి వెళ్ళింది. చైనాలోకి వెళ్ళి వాళ్ళతో తిరిగేసరికి ఒకరోజు మేము మాట్లాడుకునేటప్పుడు కొరియన్ అబ్బాయి అని అనేదాన్ని కదా, ఇప్పుడు ఏంటి పెళ్లి సంబంధం చూస్తే ఇండియన్ వాడినే చేసుకుంటున్నావు, ఏంటి పరిస్థితి బాబో వ్యాక్ అని అంటుంది ఆమె. ఎందుకనంటే, అమ్మో వాళ్ళు తినే తిండ్లు మామూలుగా లేవు, వాళ్ళన్నీ అలా నోట్లో వేసేసుకుంటారు. పాముని పైన ఊరికే కట్టి పైన లేయర్ కింద లేయర్ తీసి ఇటు ఒకసారి కాలుస్తారంట, అటొకసారి కాలుస్తారంట, తినేస్తారట. బాబోయ్ అసలు బాలేరు వాళ్ళందరూ, అసలు చండాలంగా ఉన్నారు వ్యాక్ అని అంటుందండి. అంటే మీరు ఆలోచించండి, ముందు ఏం తెలియనప్పుడు బయట నుంచి అందాన్ని ఆ యొక్క సౌందర్యాన్ని చూసుకొని చేసుకుంటే ఇలాంటి వాడిని చేసుకోవాలనుకున్నారు. కానీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చూసినప్పుడు బాబోయ్ ఇలాంటి వాళ్ళతో మనకు అసలు సెట్ అవ్వదు అని అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, అందము మోసకరం. ఇది తమ్ముళ్ళు మీరు తెలుసుకోవాలరా తమ్ముళ్ళు. మీరు అనుకుంటారు అందం ఉంటే చాలు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, గుణమే అన్నిటికంటే శ్రేష్టమైనది, అందము కాదు. అందం కంటే శ్రేష్టమైనది గుణము. కొంతమంది అందంగా కనిపిస్తారు, అందంగా కనిపించేసరికి అబ్బా ఎంత అందగత్తే, ఈ అందగత్తె కనుక నా జీవితంలో వస్తే ప్రతి ఒక్కరికి చూపించుకోవాలి. ఏమని చూసావా నాకు ఎంత అందగత్తె గర్ల్ ఫ్రెండ్ దొరికిందో, ఎంత అందమైన గర్ల్ ఫ్రెండ్ దొరికిందో, అర్జెంటుగా బైక్ కొనేయాలి, అర్జెంటుగా బైక్లో తిప్పేయాలి, ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటుంది. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక కాలేజీలో జరిగిన ఒక స్టోరీ అనమాట. ఆ కాలేజీలో జరిగిన పరిస్థితులు ఏంటంటే, ఒక అమ్మాయి ఏమో బాగా రిచ్ అండి, బాగా రిచ్, చాలా మంచి ఉన్నతమైన కుటుంబం నుంచి ఉన్న స్త్రీ అనమాట, ఒక అమ్మాయి అనమాట. అమ్మాయి ఏం చేసిందంటే, కాలేజీలోకి వచ్చినప్పుడు నలుగురు కుర్రాళ్ళు మాట్లాడుకున్నారట. ఏమనంటే, అరే ఈ అమ్మాయిని ఎవరు పడెత్తే వాడు గ్రేటరా అని మాట్లాడుకున్నారట నలుగురు. ఆ నలుగురు ఎలా అన్నారు అనుకుంటున్నారు? ఒకడేమో నోట్లో మొత్తం గాంజాయే, నోట్లో మొత్తం ఎర్రగా ఉంటుంది అనమాట, మొత్తం గాంజాయే. ఇంకొకడేమో మొత్తము ఎంటికలన్నీ ఏమండి నలుపు కాదండి, తెలుపు కాదండి, బ్రౌన్ కలర్ అనమాట. ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకడు ఎట్లున్నాడు అని అంటే, వాడు మొత్తం ఆడోళ్ళు గాజులు వేసుకుంటారే అలాంటిది ఒక బ్యాంగల్ లాంటిది ఒకటి వేసుకొని ఇలా మడతేసుకొని ఇలా ఉన్నాడు అనమాట. ఇంకొకడేమో వీళ్ళ నలుగురిలో కొంచెం డీసెంట్గా ఉన్నాడు. అయితే ఈ నాలుగోడు అనుకున్నాడు, వీళ్ళ ముగ్గురికి ఎలాగో అమ్మాయి పడదు, ఎందుకంటే వీళ్ళందరూ చూడడానికి మంచిగా లేరు, నేనే కొంచెం డీసెంట్గా ఉన్నాను కాబట్టి నాకే పడుతుంది అని అనుకున్నారంట. సరే మాట్లాడుకున్నారు. ఇప్పుడు ముగ్గురు లైన్లో పెట్టడానికి చూశారండి, ఎవరిని? అమ్మాయిని. సరే ఎలాగైనా సరే ఈ అమ్మాయిని కొంచెం మనము ఏదో ఒకటి మాయ మాటలు చెప్పేసి మనం పడగొట్టాలి అని చెప్పి మొదటోడు వెళ్ళాడంట. వెళ్ళి ఏమండి మీ హ్యాండ్ బ్యాగ్ బాగుంది అని అంటే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయిందంట. ఆమె థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది. రెండోవాడు వెళ్ళాడంట. రెండోవాడు ఈడ హ్యాండ్ బ్యాగ్ చెప్పాడా సరే అని చెప్పి, ఏమండి మీ డ్రెస్ చాలా బాగుందండి అని అన్నాడంట. అలా అనేసరికి థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయిందంట. సరే తర్వాత మూడోవాడు వెళ్ళి ఒకడేమో హ్యాండ్ బ్యాగ్ అన్నాడు, ఇంకొకడేమో
డ్రెస్ బాగుంది అని అన్నాడు. నేనేం చెప్పాలబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెళ్ళాడంట. వెళ్ళి ఏమన్నాడంటే, ఏమండి మీరు చూడడానికి చాలా బాగున్నారండి అని అంటే నవ్వి థ్యాంక్ యూ చెప్పిందంట. ఇప్పుడు నాలుగోడికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటి మొత్తం వీళ్ళు చెప్పేశారు, ఇప్పుడు నేనేం చెప్పాలి ఏం చెప్పాలి అని ఆలోచించుకుంటూ సరే అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమండి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ ఎదవాలండి, ఆమె నమ్మకండి, అలా నమ్మకండి, వాళ్ళందరూ ఎదవాలండి, పోరంబోకులండి, వాళ్ళు అస్సలు నమ్మకండి, కానీ మీరు మాత్రం చూస్తే చాలా బాగున్నారండి, మీ బట్టలు బాగుందండి, మీ బ్యాగ్ బాగుందండి, మీ చెప్పులు బాగున్నాయండి, అన్నీ బాగుందండి అని చెప్పి అన్నాడట. సరే అనేసరికి ఆమెకి ఏమైపోయిందంటే, అబ్బా ఎంత బాగా పొగిడాడు నన్ను, ఎంత బాగా పొగిడాడు అని చెప్పి అతనికి కూడా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోతే ఇప్పుడు ఈ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, ఒరే ఎవరికి పడుతుంది అనుకుంటున్నావు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. కానీ తీరా చూస్తే మాట్లాడుకుంటూ, అరే మనం ఇవన్నీ అన్నాం కదా, చూద్దాం ఎవరికి పడుతుందో చూద్దాం అని నలుగురు మాట్లాడుతుంటే రేపు ఇంకొక రోజు ఇంకొకరితో వచ్చిందట. ఇంకొకరితో వచ్చేసరికి, ఇదేంట్రా ఇంకొకటి వస్తున్నాడు, ఈడేం చెప్పాడు రా, ఈ అమ్మాయి ఏంటి అంత క్లోజ్గా ఉంది అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ అమ్మాయి అన్నదట, మీరందరూ జస్ట్ నా షూస్ బాగుంది, నా బట్టలు బాగుంది, నేను బాగున్నాను ఇవన్నీ చెప్పారు, కానీ మీలో ఎవరైనా నాకేం కావాలో అడిగారా, నాకేం కావాలో ఇచ్చారా, ఇతను చూసారా నాకు కొత్త బట్టలు ఇప్పించాడు, కొత్త చెప్పులు ఇప్పించాడు, కొత్త నాకు ఒక వాచ్ కూడా ఇచ్చాడు, నాకు గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి ఈ అబ్బాయి నచ్చాడు అని చెప్పిందంట. చివరికి ఇక్కడ తేలింది ఏంటనంటే, పొగిడితే కాదు ఏమిస్తే పడిపోతారు, గిఫ్ట్లు ఇస్తే. ఇదే చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోకపోవడం చాలా తప్పండి. మీ లైఫ్ చాలా విలువైనది. చిన్న చిన్న వాటి కోసం ఏమంటే విలువైన జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న వాటి కోసం శ్రేష్టమైన వాటిని పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, ఇలాంటి ఆలోచనలు కలిగి మనం గనక ఉంటే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నా రాజ్యంలోనికి రానివ్వనని. ఇందాక ఒక వాక్యం చదువుకున్నాం, లోక స్నేహం దేవునితో వైరం. కాబట్టి లోక స్నేహము మంచిది కాదు ప్రియుల, లోక స్నేహం మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, నీ జీవితాన్ని నీ శరీరాన్ని వివాహానికి ముందే అది ఎవరికి అప్పగించడానికి వీల్లేదు. అది ఒక క్రైస్తవుడు, ఒక పురుషుడు కానివ్వండి, ఒక స్త్రీ కానివ్వండి తీసుకోవలసిన నిర్ణయం. ఈరోజు ఎక్కడుంది బైబిల్లో అని అడుగుతున్నాడంటే తప్పించుకోవడానికే చూస్తున్నాడు, పాపం చేయడానికే చూస్తున్నాడు, కానీ బౌండరీస్ వేసుకోవాలన్న ఆలోచన లేకుండా పోయిందండి. ఏమండి ఎలా పడితే అలా బ్రతికితే దేవుడు అంటున్నాడు అవమానం వస్తుంది, దెబ్బలు పడతాయి, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకునే అవకాశం ఉంది అని దేవుని వాక్యము సెలవిస్తుండగా మనమందరం ఎంత జాగ్రత్త పడాలండి, ఎంత ఆలోచన కలిగి ఉండాలండి. ఇంకా మరొకటి కూడా మనం చూడగలిగితే, ఏమండి ఒక స్క్రీన్ మీద మరొక ఇమేజ్ ఒకసారి చూపించండి, ఉన్న ఇమేజ్ చూపించండి, నేను చెబుతాను. ఒక భార్య ఏం చేసిందంటే అండి, ఒక ప్రియుడిని ప్రేమించిందంట. భార్య ప్రియుడిని ప్రేమించేసరికి వాళ్ళిద్దరు ఇది కూడా కాదు నెక్స్ట్ ఇంకొక స్లైడ్ ఉంటుంది చూడండి. అక్కడ ఏమని రాయబడిందో చూడండి, ప్రియుడితో జత కట్టి భర్తను చంపిన చిట్టి అంట. ఇప్పుడు చూడండి అక్కడ మనకు నవ్వుకోవడానికి బాగుంది కదా. ఇంకో మరొక స్లైడ్ కూడా ఉంటుంది, భర్తను ప్రేమించి ప్రియుడిని చంపిన భార్య అని, క్షమించాలి, భర్తను చంపిన భార్య అని చూడండి. ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య. ఎందుకు వాళ్ళ ఫోటోలు చూపించడం అని బ్లర్ చేశాను. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు ఈ స్లైడ్స్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే జాగ్రత్తగానండి. వివాహానికి ముందు పవిత్రతను కాపాడుకోవడం ఎంత ప్రాముఖ్యమో, వివాహం అయిన తర్వాత ఒకరితోనే నమ్మకంగా బ్రతకడం కూడా అంతే ప్రాముఖ్యం. ఈరోజు డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాను, జాగ్రత్తగానండి. చాలా మంది ఉంటారు కాలేజ్ లైఫ్లో, ఓల్డెన్ డేస్లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు తిరుగుతూ ఉంటారు. వివాహం అయిన తర్వాత మరలా అదే ఎక్స్ దగ్గరికి వెళ్తారు. ఈరోజు అదే ట్రెండ్. వివాహం చేసుకుంటారు, ఎక్స్ కూడా కావాలని అనుకుంటుంటారు. మాజీ ప్రియుడు, మాజీ లవరు, ఇలా మాజీ అని పాత జ్ఞాపకాలన్నీ వివాహం అయిన తర్వాత తవ్వుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. తప్పండి అది. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా, బైబిల్ ఒక మాట చెప్పిందండి, వివాహం తర్వాత ఎవరైనా తన భార్యతో కానీ తన భర్తతో కానీ కాకుండా ఇంకేదైనా లైఫ్లో గనక ఇంకేదైనా లైంగిక పాపము చేస్తే ఆ పాపం చేసిన వారిని దేవుడు ఏం చేయమని అన్నాడో బైబిల్లో జాగ్రత్తగా చూడండి. బైబిల్లో ఏముందో చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 22వ వచనం చూడండి ఏమనుందో.
ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 22వ వచనం. చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 22వ వచనం. చాలండి. ఇప్పుడు జాగ్రత్తగా నేను చదువుతున్నాను చూడండి. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను ఏం చేయవలెను? చంపేయాలి. ఇప్పుడు దేవుని చట్టం ఏం చెప్తుంది చెప్పండి? దేవుని చట్టం ఏం చెప్తుంది? ఒక భర్తతో కానీ భార్యతో కానీ వేరే వారితో అక్రమ సంబంధం కలిగి ఉంటే వారిని ఏం చేయాలని బైబిల్ తెలియపరుస్తుంది? చంపేయాలి. అదేనా? అది దేవుని శిక్ష అండి, దేవుని చట్టం అండి. ఈరోజు చాలామంది బౌండరీస్ లేక ఏమంటే తమ జీవితంలో అదుపు లేకుండా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. వివాహమై భార్య ఉన్నప్పటికీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అదేవిధంగా భర్త ఉన్నప్పటికీ వేరే ప్రియుడితో వెళ్ళడం. ఈరోజు ఏది కామన్ అయిపోయిందంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏమైనా మీరు చూశారనుకోండి, ఏం చెప్తారో తెలుసా? డ్రమ్ము రెడీగా ఉంది. దేనికి? ఒక ఆమె ఏం చేసిందంటే తన భర్తను చంపేసి డ్రమ్లో పడేసిందంట. ఇప్పుడు అందుకు అబ్బాయిలందరూ భయపడుతున్నారు. ఏమని? మమ్మల్ని కూడా ఎక్కడ చంపేసి డ్రమ్లో పడేస్తుందేనని. అంటే గయ్యాలు వస్తే అలాగే చేస్తుంది మరి కదా. కాబట్టి ఎలాంటి వారిని సెలెక్ట్ చేసుకుంటున్నామో, ఎలాంటి వారు ఉంటున్నారో మన జీవితంలో కూడా మనము ఆలోచించుకోవాలి ప్రియులారా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రేమే నిజమనని, ప్రేమలోనే అంత ఉందని, ఆ ప్రేమ మోజులో పడి ఒక వ్యక్తిని కూడా చంపగలుగుతున్నారంటే, తనను కట్టుకున్న భర్తను కూడా చంపగలుగుతున్నారంటే, కట్టుకున్న భార్యను కూడా చంపగలుగుతున్నారంటే మనిషి ఎంత క్రూరత్వంలోనికి వెళ్తున్నాడో ఆలోచించండి. ఎంత భయంకరమైన ఆలోచనలోనికి వెళ్తున్నాడో ఆలోచించండి. చెప్తున్నాను, జాగ్రత్త ఉండండి. కాముతరత ఎంత భయంకరమైనదో చెప్తాను. కామం అనేది మనిషిలో నిండిపోతే అది ఎంత నీచానికి దిగజారుతుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త ఉండండి. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు పేరు చెప్తే ప్రజలందరూ కూడా చాలా సంతోషపడిపోతారండి. ఆ భక్తుడు పేరు చెప్తే అబ్బా ఎంత గొప్ప భక్తుడో అని అనుకుంటారండి. ఆ భక్తుడు పేరు చెప్తే అతను యెహోవాని ప్రేమించేవాడు అని అంటారండి. ఆ భక్తుడు పేరు చెప్తే దేవుని సన్నిధిని ఇష్టపడేవాడు అని అంటారండి. ఆ భక్తుడు పేరు చెప్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు అని అంటారండి. ఇంతకీ ఆ భక్తుడు ఎవరో తెలుసా? రాజైన దావీదు గారు. రాజైన దావీదు గారు. ఆయనకు ఏంటంటే ఆయనను చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా? అబ్బా దావీదు గారు ఉన్నారు, ఎంత మంచి భక్తుడు, దేవుడు అంటే ఇష్టానుసారుడు, మంచిగా దేవుని మీద పాటలు రాస్తాడు, మంచిగా దేవునికి స్వరాన్ని అందించి మ్యూజిక్ ప్లే చేస్తాడు, మంచిగా ఆరాధన చేస్తాడు. కాబట్టి దావీదు గారు అంటే అబ్బా అందరూ కూడా ఎంత గొప్ప భక్తిపరుడో లేకపోతే భక్తుడో అని అనుకుంటూ ఉంటారు. అది దావీదు గారికి ఉన్న పేరు. అయితే ఒకసారి దావీదు గారు ఏం చేశారంటే, ఆయన యుద్ధానికి వెళ్లకుండా నిద్రపోయాడంట. నిద్రపోయి మధ్యాహ్నం ఎప్పుడో లేచి అలా నడుచుకుంటూ వచ్చి మిద్దపై నుంచి చూశాడండి. జాగ్రత్త వినండి. ఇప్పుడు సియోనులో ఉన్నాడు. సియోన్ ఎక్కడ ఉంటుందంటే పర్వతం అండి. అది యెరూషలేము పర్వతమైన ఒక పెద్ద కోట కట్టుకున్నాడు. ఆ కోటల నుంచి నిలబడి చూశారనుకోండి, పై నుంచి చూశారనుకోండి, ప్రతి ఒక్కరి ఇల్లులు కనపడతాయి. అయితే ఇప్పుడు ఏమైందంటే అక్కడి నుంచి నిలబడి చూస్తే ఏమండి ఒక స్త్రీ స్నానం చేస్తూ కనబడిందండి. ఒక స్త్రీ స్నానం చేస్తూ కనబడింది. ఆమె పేరు బెత్షెబా. ఆ స్త్రీ అలా కనబడేసరికి ఇప్పుడు భక్తుడైన దావీదు గారు ఏం చేయాలి చెప్పండి? బైబిల్ ఏం చెప్పింది? జారత్వమును కాముత్రతను ఏం చేయాలి? బ్రతికించేయాలా? చంపేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ స్త్రీ కనబడినప్పుడు ఏం చేయాలి? మన దావీదు గారు ఏం చేయాలి? వాస్తవంగా అయితే తప్పు. ఒక స్త్రీ స్నానం చేస్తుంది, నేను యెహోవాను సేవించేవాడు కాబట్టి నా చూపులు పవిత్రంగా ఉండాలని కళ్ళు తిప్పుకోవాలి కదా. మా నాన్న ఏం చేశాడు? చూశాడంట. చూసి ఆ స్త్రీ ఎవరో తీసుకోరండి అని అన్నాడండి. అంటే మీరు చూడండి,
ముందు చూశాడు, చూపు దగ్గరే జరిగిందండి పెద్ద పాపం. హృదయాన్ని కంట్రోల్ చేయకపోతే జరిగేది అదే. ఈరోజు చాలా మంది ఆ చూపుల్లోనే, ఆ మాయలోనే పడిపోతున్నారు. చూస్తారు, అందంగా ఉందని అనిపిస్తే చాలు దాని వెనకాల పడడానికి ప్రయత్నిస్తారు. ఇదే మీ దగ్గర ఉన్న పెద్ద జబ్బు. చూపు దగ్గరే జరిగినప్పుడు, అది కామమని తెలిసినప్పుడు దానిని వెంటనే వెనక్కి తీసేసుకుంటే మంచిదండి. వెంటనే కళ్ళు తిప్పుకుంటే మంచిదండి. వెంటనే మనం దాన్ని నియంత్రించుకుంటే మంచిదండి. కానీ నియంత్రించుకోకుండా ఆ చూపులంతా కూడా దాని వైపే పెట్టినప్పుడు అది మన మనసులను, మన నియంత్రణను, సెల్ఫ్ కంట్రోల్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ నుంచి తీసుకొచ్చినప్పుడు భయంకరమైన పాపం జరగడానికి అవకాశం ఉంటుందండి. ఈరోజు ఎంతోమంది రహస్యంగా చూడకూడని వాటిని చూస్తూ ఉంటారు. రహస్యంగా చేస్తారు. ఫోన్లు వచ్చేసే కదా, ఒకప్పుడు ఫోన్లు ఉండేవి కాదండి. ఒకప్పుడు చెప్పాలంటే యవ్వనస్తులు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇంటర్నెట్ షాపులు ఎత్తుక్కునేవాళ్ళు. ఇంటర్నెట్ షాపులు ఎత్తుక్కొని రహస్యంగా వెళ్ళి మాకు లాస్ట్ సీట్లు కావాలని చెప్పి వెళ్ళి ఆ కంప్యూటర్ ముందు కూర్చొని చూడకూడని దృశ్యాలు చూసేవాళ్ళు. ఇప్పుడు ఏముందో తెలుసా? ఏం లేదు. లోపలికి వెళ్ళి గది లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంటే చాలు. ఎవ్వరు లేరు, ఎవ్వరు చూడట్లేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధుడైన దేవుడు నిన్ను చూస్తున్నాడన్న సంగతి నువ్వు మర్చిపోయావు. రహస్యంగా నేను చూసేది ఎవరికి తెలుస్తుందిలే, నేను చూసేది ఎవరికి అర్థమవుతుందిలే అని అనుకుంటారు. ఏమండి, యవ్వన ప్రాయం కదా, అవి చూడాలన్న కోరికలు, అవి వాటిని ఆలోచింపజేయాలన్న ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని నియంత్రించుకోవడం నేర్చుకోవాలండి. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే వాక్యము లేకపోయేసరికి అపవిత్రమైన చూపులు, చూడకూడని వాటిని చూడడం, చేయకూడని వాటిని చేయడం, అసలు దేవుడు ఇష్టపడని వాటిని చేయడం, ఇలాంటివన్నీ బాగా యూత్కి అలవాటు అయిపోయింది. ఎంతగా అనిపిస్తే చెప్పాలంటే, ఒక స్త్రీ రోడ్డు మీద కనపడింది అనుకోండి, రోడ్డు మీద ఒక స్త్రీ కనపడితే ఆ స్త్రీని అనుభవించాలన్న ఆలోచన. ఆ స్త్రీ ఏమైనా నీ ప్రాపర్టీయా అనుభవించడానికి? ఆ స్త్రీ ఎవరో పాపం రోడ్డు మీద వెళ్తుంది, అలా రోడ్డు మీద వెళ్తున్న స్త్రీని అనుభవించాలి అని. ఈరోజు ఎక్కువగా రేప్ కేసులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే ఒక స్త్రీని చూస్తారు, చూడడానికి అందంగా కనపడితే చాలు, చూడగానే ఏమని అనుకున్నారు? ఎవ్వరు లేరు కాబట్టి తీసుకెళ్ళి మానభంగం చేద్దాం. అలాగే ఒక గ్యాంగ్ రేప్ చేశారండి కోయంబత్తూరు. ఒక స్త్రీ పాపం రోడ్డు మీద నిలబడి బస్ కోసం ఎదురు చూస్తుంటే పొదల్లోనికి తీసుకెళ్ళి భయంకరంగా పాడు చేశారు. ఎందుకు? ఇలాంటి ఒక నీచమైన కార్యక్రమానికి ఎందుకు వెళ్ళారు తెలుసా? తన చూపునే నియంత్రించుకోలేకపోయాడు. ఎక్కడ పాపం మొదలవుతుందో తెలిసినప్పుడు అక్కడే మనం ఆపేయడానికి ప్రయత్నించాలి. ఎక్కడైతే మనం పాపం చేయడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో అప్పుడే పాపము చేయకుండా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళని నలుగురిని తీసుకొచ్చి వాళ్ళు గ్యాంగ్ రేప్ చేసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి అడిగారు, ఎక్కడిదరా మీకు ఈ ఆలోచన? యవనస్తులండి వాళ్ళందరూ. మీకు ఇంత ధైర్యం ఏంటి? మేము శిక్షించమనా? మేము కొట్టమనా? మేము మిమ్మల్ని ఏం అనమనా? ఏంటి మీకు ఈ ధైర్యము అని అంటే, ఎలా మీరు ఇవన్నీ చేశారు అని అంటే, వాళ్ళ ఫోన్లన్నీ లాక్కొని వాళ్ళ ఫోన్లన్నీ చూస్తే, ఫోన్లన్నీ ఓపెన్ చేస్తే అన్నీ అవే వీడియోలు, అశ్లీల దృశ్యాలు. అవి చూసి వాళ్ళకి ఆలోచన ఏమొచ్చింది తెలుసా? రాత్రిపూట ఒక అమ్మాయి కనపడితే ఏం చేయాలి? పాడు చేశారు. ఇదండి ఈరోజు నియంత్రణ లేని మనస్తత్వం. నియంత్రణ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? గుండెల నిండా వాక్యము కలిగి ఉన్నప్పుడు అప్పుడు వస్తుందండి నియంత్రణ. ఒకరోజు నేను తబితా గారు కారులో వెళ్తున్నాం, మీటింగ్ ముగించుకొని నైట్ కారులో వెళ్తున్నాం. రాత్రి 12:30 ఆ టైంకి మేము ఇంటికి వెళ్తుంటే అక్కడంతా గుంపు కట్టున్నారండి. ఒక అమ్మాయి పాపం పడిపోయింది. ఇక్కడ దాకా డ్రెస్ వేసుకునింది. పాపం అమ్మాయి అలా పడిపోయింటే చుట్టూ అబ్బాయిలు. తబిత గారు చూసి, పాపం ఒక అమ్మాయి అక్కడ పడిపోయింది, అలాంటి పరిస్థితిలో ఉంది, చుట్టూ అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిని ఏమైనా మిస్యూజ్ చేస్తారేమో అని అంటే, సరే అని చెప్పి మేము వెళ్ళి పక్కకు కారు ఆపేమండి. ముందుకెళ్ళి నేను పక్కకు కారు ఆపి ఏమైందో తెలుసుకుందాం, అసలు ఏంటి విషయం అని చెప్పి ఇద్దరం వెళ్ళాం. పాపం తబిత గారు ఏం చేశారంటే, ఒక స్త్రీ కదా, అందరూ పురుషులే ఉన్నారు, స్త్రీయే కదా, సరే అని చెప్పి హెల్ప్ చేద్దామని చెప్పి ముట్టుకోవడానికి వెళ్తుంటే వెంటనే అక్కడ ఒక ఆటో డ్రైవర్ వచ్చి, అమ్మమ్మ ముట్టుకోవద్దు అని అన్నాడు. ఎందుకు అని అంటే, ఆమె ఫుల్గా డ్రగ్స్ తీసుకునింది, డ్రగ్స్ మత్తులో ఉంది, మళ్ళీ వేలుముద్రలు పడతాయి, మీరు ముట్టుకోకండి అని అన్నాడు. ముట్టుకోకూడదా? ఇదేంటిది ఇలా మాట్లాడుతున్నారు, ఏమైంది అని చెప్పి అప్పుడు అక్కడ ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ క్యాబ్ డ్రైవర్ని అడుగుతున్నారు, ఏమన్నా తెలుసా, ఇంతకీ ఈ అమ్మాయి ఎక్కడికి డ్రాప్ అడిగింది నిన్ను అని అడిగారనమాట. డ్రాప్ అతను ఏం చెప్పాడో తెలుసా? అతడు మార్తల్లి అని చెప్పాడండి. మార్తల్లి అని చెప్తే ఇంకొకటి వచ్చి, వీడు నాకు గుంజూరు అని చెప్పాడు, గుంజూరులో డ్రాప్ అని చెప్పాడు నాకు అని అంటే, ఇంకొకటి చట్టున్నాడు, మరి నాకు వైట్ ఫీల్డ్ అని చెప్పాడు వీడు అని చెప్పి వచ్చారండి. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ చెప్పాడు. డ్రాప్ ఎక్కడ అని అడిగితే
ఒక క్యాబ్ నిలబడి ఉందండి పక్కన. క్యాబ్ నిలబడింది. అవతలంతా ఏముందో తెలుసా? మొత్తము పొదలు అన్నమాట. మొత్తం చెట్లున్నాయి. అసలు వాళ్ళు అడిగారు, ఈ అమ్మాయి అసలు ఇక్కడ ఎందుకు క్యాబ్ ఆపేవు నువ్వు? అసలు ఈ అమ్మాయి ఎలా బయటకు వచ్చింది అని చెప్పి అక్కడ వాళ్ళు అడుగుతున్నారండి. అక్కడ వాళ్ళు అడుగుతుంటే అతను అంటున్నాడు, అన్నా నిజంగా అన్న, తల్లి తోడన్నా, నాకు ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే ఒంటికి పోవాలని చెప్తేనే నేను ఆపానన్నా, నాకేం తెలియదు అన్నా అని అంటున్నాడు. అలా చెప్తుంటే మొత్తం వాసన వస్తుంది. మందు తాగున్నాడు. రే నువ్వు కూడా గంజాయి వేసావు కదంటే, గంజాయి కాదన్నా మందు తాగాను అన్నాను. ఇంకా చూడాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టారు. ఎందుకు ఆపావు నువ్వు ఇక్కడ? క్యాబ్ ఎందుకు ఆపావు? అమ్మాయి డ్రాప్ ఎక్కడో ఉన్నప్పుడు నువ్వెందుకు ఈ ముళ్ళ పొదల్లో ఎందుకు ఆపావు అని అంటే, వాడు ఏం చేయడానికి చూశాడో తెలుసా? అమ్మాయిని ఆ రోజు ఎలాగో ఫుల్ తాగిన మత్తులో ఉంది, ఎలాగో అడిగేటోడు ఎవడు లేడు, పక్కన ఆపేసి డ్రాప్ వాస్తవంగా ఎక్కడో ఉంది. చూస్తే అమ్మాయి చూస్తే పబ్కి వెళ్ళి వచ్చినట్టుగా ఉంది. మొత్తము బట్టల్లో అంతా కూడా ఎలా ఉందంటే అంతా కనిపించే విధంగా, అశ్లీలతను ప్రేరేపించే విధంగా బట్టలు ఉన్నాయి. కాబట్టి ఈ క్యాబ్ వాడు ఏమనుకున్నాడు తెలుసా? ఎవరికి తెలియకుండా సైలెంట్గా వేద్దామని అనుకున్నాడు. కానీ అమ్మాయి దిగిపోయి ఆడే పడిపోయింది కిందికి. ఆడ క్యాబ్ దగ్గర అక్కడ కిందికి పడిపోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే ఎవరు పడిపోయారని చెప్పి పాపం అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారండి. వచ్చి చూస్తే తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ క్యాబ్ అతను ఆమెను అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడండి. తన మత్తులో ఉంది కదా, ఏమైనా చేసినా తెలియదులే అని అనుకున్నాడు. చూసారా, నియంత్రణ లేకపోతే ఎంత భయంకరమో, ఒంటరిగా కనబడేసరికి ఎంత భయంకరమో. ఒంటరిగా ఏమంటే ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఛాన్స్ దొరికినప్పుడు వెంటనే దానిని అవకాశంగా ఉపయోగించుకోవాలని చూసినప్పుడు చూసారా మనిషి ఎంత దారుణానికి ఒడిగడుతున్నాడో. మన తర్వాత పోలీసులకు అప్పగించారండి. ఇప్పుడు ఆలోచించండి, ఒక రాత్రిలో ఒక 10 నిమిషాలు తన నియంత్రణను తను కోల్పోయినందుకు తన జీవితంలో జరిగింది ఏంటంటే, పోయి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. ఏమండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జారత్వం అవమానాన్ని ఖచ్చితంగా తీసుకొస్తుంది. దెబ్బలు పడేటట్టు చేస్తుంది. అపకీర్తి ఎప్పటికీ తొలగిపోదు. ఆ మధ్యకాలంలో హైదరాబాద్లో ఏమండి, అది వ్యాలంటైన్స్ డే అంట. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే. ఆ వ్యాలంటైన్స్ డే రోజు ఏం జరిగిందనంటే, అందరూ కూడా పార్కులకి వెళ్ళారు. వెళ్ళి అబ్బాయిలు అమ్మాయిలు కలుసుకుంటారు కదా. ఆ రోజు ప్రేమికుల రోజు అన్నట్టుగా, వీళ్ళని మించిన ప్రేమికులు మరొకరు లేరన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతుంటారు ప్రతి ఒక్కరు. సరే అలా అని చెప్పి వెళ్తే టీవీ 9 వాడు ఏం చేశాడో తెలుసా? అక్కడ ఒక చెట్టు దగ్గర ఒకరు కూర్చొని ఒక అబ్బాయి అమ్మాయి ముద్దు పెట్టుకుంటున్నారండి. పెట్టుకుంటుంటే నీట్గా తీసాడండి వీడియో తీసి, ఇంకా నెక్స్ట్ డే చూడాలి ఆ స్క్రోలింగ్లో అదే టీవీలో అదే వస్తుంది. ఏమనంటే, ఇదిగోండి అబ్బాయి అమ్మాయి ఇలా కలిసి ఇలా ముద్దు పెట్టుకున్నారు అని చెప్పి, చూడండి పార్కులో వీళ్ళు చేసే ఏదో పనులు ఇవి అని చెప్పి టీవీలో ఒకటే స్క్రోలింగ్. అది వచ్చేసరికి అమ్మాయి ఏం చేసిందో తెలుసా అండి? ఒకప్పుడు నా లైఫ్ ప్రైవేట్గా ఉండేది, ఇప్పుడు ఏమైపోయింది? పబ్లిక్ అయిపోయింది. నేను అబ్బాయిని ముద్దు పెట్టుకున్న విషయం ఇది మా ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా? మా నాన్న ఎక్కడ నన్ను తిడతాడని, మా నాన్న తలెత్తుకోలేడని, మా నాన్న ఇబ్బంది పడిపోతాడని అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఊరేసుకొని చనిపోయిందండి. ఒక్క రాంగ్ రిలేషన్షిప్, ఒక్క రాంగ్ మూమెంట్, ఒక్క రాంగ్ తప్పు జీవితాన్ని నాశనం చేసింది. కాబట్టి చెప్తున్నాను వినండి, జీవితం చాలా విలువైనదండి. అపవిత్రమైన వాటికి మన జీవితంలో చోటు ఇవ్వకూడదు ప్రేల. కొంతమంది కొన్ని వాటికి చాలా ఆశపడుతుంటారు. చెప్తున్నాను వినండి, చాలా చాలా ప్రమాదం. అపవిత్రమైన వాటి జోలికి వెళ్లకుండా ఎవరైతే తనను తాను కాపాడుకుంటారో వాడే పవిత్రుడు ప్రేల. దావీదు గారు ఏం చేశారో తెలుసా? బెత్షెబను చూశారు. బెత్షెబ గారిని చూసి, ఆమె ఎవరో పిలిపించండి అని అన్నారు. సరే పిలిపించారు. వచ్చిన తర్వాత, ఎవరు నువ్వనంటే, నా భర్త పేరు ఉరియా. ఓహో పెళ్ళి అయిపోయిందా? సరే మా పెళ్లి కాలేదని పిలిపించాను, వెళ్ళిపో అని అన్నాడా? లేదు. ఒక భక్తిపరుడు అండి, దేవుడు అంటే బాగా ఇష్టం కలిగిన వ్యక్తి అండి, బాగా ఆరాధించే వ్యక్తి అండి, బాగా ప్రార్థన చేసే వ్యక్తి అండి. ఏమన్నాడు తెలుసా? అది చూడగానే కావాలని అనిపించింది. కాబట్టి ఏమన్నాడంటే, అవునా నీ భర్త పేరు ఉరియానా? అయితే ఏంటి? నీకు ఆల్రెడీ వివాహం అయిందా? అయితే ఏంటి అన్నట్టుగా ప్రవర్తించాడు దావీదు గారు. అక్కడ ప్రవర్తించి, నీవు కావాలని నేను కోరుకున్నాను కాబట్టి ఖచ్చితంగా అది నాకు కావాలి అని అనుకొని చెయ్యకూడని ఒక నీచమైన పని దావీదు గారు చేశారండి. పరాయి స్త్రీని ముట్టుకోకూడదు కదా. బైబిల్లో ఏం రాయబడింది? పరాయి స్త్రీని ముట్టుకుంటే ఏం చేస్తానని దేవుడు అన్నాడు? చంపేయండి అని అన్నాడా లేదా? బైబిల్లో చదువుకున్నామా లేదా? ఇప్పుడు దావీదు గారిని దేవుడు ఏమనుకున్నాడు తెలుసా?
అరే దావీదు, ఎంత నమ్మాను దావీదు, ఎంత నమ్మాను నేను నిన్ను, ఎంత భక్తిగా ఉన్నావు, ఎంత ఆరాధించేవాడివి, ఎంత ప్రార్థన చేసేవాడివి, ఎంత అద్భుతంగా ఉండేవాడివి దావీదు అని ఎంత పని చేశా. చూసారా, ఒక్కసారి కామం లోపలికి వచ్చిందండి, తన భక్తిని విడిచిపెట్టాడు, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టాడు, వాక్యాన్ని విడిచిపెట్టాడు, తనకున్న ఆత్మీయతను విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఏం చేశాడంటే చెయ్యకూడని నీచమైన తప్పు చేశాడు. అనుభవించాక వెళ్ళిపో అని అన్నాడు, స్నానం చేసి వెళ్ళిపో అని అన్నాడు. స్నానం చేసింది, వెళ్ళిపోయింది. 9 నెలలు ఏం మాట్లాడకుండా గమ్మునున్నాడు. ఏమనుకుంటా తెలుసా, ఎవ్వరికి తెలుస్తుంది లేనని. సరే, ఇలా ఉండిపోయాడండి. కొన్నాళ్ళకు ఈ కార్యం జరిగిన తర్వాత అమ్మాయి మళ్ళా ఉత్తరం రాసి పంపించింది. దావీదు గారు, ఏంటి బెత్షెబా, ఆ ఉత్తరంలో ఉంది ఏమని తెలుసా, నేను నెల తప్పాను, ప్రెగ్నెన్సీ. అమ్మో, ప్రెగ్నెన్సీయా? ఇప్పుడు ఈ విషయం కనుక బయట తెలిసి ఇంకేమైనా ఉందా? అసలే నేను భక్తిపరుణ్ణి, అసలే నేను ఆరాధికుణ్ణి, అసలే నేను చర్చిలో నాకంటే భక్తుడు మరొకడు లేడని చూపించుకునే వ్యక్తిని. ఇప్పుడు ఒకవేళ ఈ విషయం బయటికి వెళ్తే అందరూ నన్ను ఏమంటారో, చిచ్చి వీడిది ఒక భక్తేనా అని అంటాడేమో, వీడ ఆత్మీయుడు అని అంటారేమో, వీడా నిజంగా యథార్థవంతుడు అని అంటారేమో. కాబట్టి దీన్ని ఏం చేయాలి, అర్జెంటుగా కప్పేసుకోవాలి. ఆలోచన అంతా ఏంటంటే దీన్ని అర్జెంటుగా కప్పేసుకోవాలి. కప్పేసుకోవాలంటే ఏం చేయాలి, అర్జెంటుగా తన భర్తను పిలిపించండి అని అన్నాడు. పిలిపించాడు, భర్తను పిలిపించి, సరేలే యుద్ధానికి ఏం వెళ్తావు కానీ నీ భార్య దగ్గరికి వెళ్ళి సుఖించు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఒకవేళ బిడ్డ పుట్టినా ఏమని మేనేజ్ చేయడానికి, తన భర్త వచ్చేసాడు, భర్త ఉన్నాడు, ఆ భర్త ద్వారా కలిగిందని చెప్పడానికి. కానీ తనేమో వెళ్లకుండా రాజనగర్ వీధి దగ్గర పడుకున్నాడంట. అదేంటి నువ్వు ఇంటికి వెళ్ళలేదా అంటే, వెళ్ళలేదు రాజా. ఎందుకు వెళ్ళలేదు, అక్కడ వాళ్ళందరూ అంత కష్టపడి యుద్ధం చేస్తుంటే నేను ఎలా రాజా ఇంటికి వెళ్ళి నేను సుఖించగలను, అందుకే ఇక్కడే పడుకున్నాను. అమ్మో వీడు వెళ్ళేటట్టు లేడు, కాబట్టి ఏం చేయాలి, ఒక భక్తిపరుడు ఆలోచించాడు. ఏమని, మందు పార్టీ ఇవ్వాలి. ఏ పార్టీ మీకు అర్థమవుతుందా? ఏమండి, దేవుని ఆత్మతో నింపబడిన ఒక దైవజనుడిగా, ఒక ప్రవక్తగా దావీదు గారు ఉన్నప్పుడు, ఒక యథార్థమైన రాజుగా, ఒక భక్తిపరుడుగా, ఒక ఆరాధికుడుగా, ఒక ప్రార్థన పరుడుగా, ఒక వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉన్న దావీదు గారు చేసిన పనండి ఇది. మందు పాటు ఇవ్వాలి, తీసుకొచ్చాడు, మందు దాపిచ్చాడు. ఇంకా నేను ఇంటికి వెళ్ళాను అన్నాడు, వెళ్ళకుండా మళ్ళీ వీధుల్లో పడుకున్నాడు. ఇంకా అర్థమైంది దావీదు గారికి, ఈడు ఇంటికి వెళ్ళేటట్టు లేడు, ఈయనేం చేయాలి, చంపేయాలి. చూసారా, నిదానంగా మొదలైంది, చూపుతో మొదలైంది. ఎంత దూరం వెళ్ళిందో మీకు అర్థం కావాలి. చూపుతో మొదలైంది, ఎంత దూరం వెళ్తుందో మీకు అర్థం కావాలి. ఈరోజు నువ్వు ప్రార్థన పరుడు అయి ఉండొచ్చు, నువ్వు భక్తి పరుడు అయి ఉండొచ్చు, నువ్వు వాక్యం బాగా చదువు ఉండొచ్చు, చర్చిలో మంచి హోదా ఉండొచ్చు, మంచి పేరు ఉండొచ్చు, మంచి ఖ్యాతి ఉండొచ్చు, నీకు అన్నీ ఉండొచ్చు. కానీ గుర్తు పెట్టుకో, నియంత్రణ లేకపోతే దావీదు గారికి పట్టిన గతే మనకు పడుతుంది. దావీదు గారికి నియంత్రణ లేకుండా పోయిందండి. సెల్ఫ్ కంట్రోల్ బయట నుంచి తప్పిపోయాడండి. తప్పిపోయి ఏం చేశాడంటే, ఎలాగైనా ఉరియాని ఇంకా ఉంచకూడదని చెప్పి యుద్ధాన్ని పంపించి చంపి చేశాడు. చచ్చిపోయాడు కదా, అమ్మయ్య మ్యాటర్ క్లియర్ అని అనుకున్నాడు. మొత్తం కప్పేశాను, ఎవ్వరికి తెలియనివ్వలేదు అని అనుకున్నాడు. ఇలా అనుకుంటున్న పరిస్థితిలో ఇప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్తను పంపించి, నువ్వు వెళ్ళి చెప్పు, నాతాను వెళ్ళి దావీదుతో చెప్పు అని అంటే, సరేని నాతాను గారు వచ్చారు. దావీదు గారండి, మీకు ఒక కథ చెప్పాలండి అని అన్నాడు. కథ ఏంటి చెప్పండి అంటే, ఇప్పుడు ఒక సంఘటన జరిగిందండి. ఆ సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గర ఒకే ఒక గొర్రెపిల్ల ఉంది. అతను పాపం చాలా పేదవాడు, చాలా దీనుడు. అతని దగ్గర ఒకే ఒక గొర్రెపిల్ల ఉందండి. అయితే ఇంకొక అతను ఉన్నాడండి, చాలా ధనవంతుడండి, చాలా గొర్రెలు ఉన్నాయండి. అయితే ఇప్పుడు ఈ ధనవంతుడి ఇంటికి ఒక అతిథి వచ్చాడండి, ఒక గెస్ట్ వచ్చాడండి. ఆ గెస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే, అతని దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెల్ని కాకుండా ఆ పేదోడి దగ్గర ఒకే ఒక గొర్రెని చూసారా, ఆ గొర్రెని తీసుకుని వధించి దాన్ని వారికి ప్రేమ విందుగా అతను వాళ్ళందరికీ వడ్డించేశాడండి అని అన్నాడు. ఆ మాట చెప్పగానే దావీదు గారు, నిశ్చయంగా అతడు చావవలెను, ఇదే చెప్పాడండి డైలాగ్. ఏం చెప్పాడు, ఈ పని చేసిన వాడు నిశ్చయంగా చావవలెను, ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వవలెను. ధర్మశాస్త్రం చెప్పేశాడు. బైబిల్లో ఉన్న ఆజ్ఞల్ని ఎలా చేయాలో చెప్పాడు. అలా చెప్పినప్పుడు నాతన్ గారు అన్నారు, హలో దావీదు గారు, ఆ వ్యక్తి ఎవరు కాదు, నువ్వే అని అన్నాడు. నేనా? నువ్వే. నీ దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా మంది భార్యలు ఉన్నారు కదా. అతిథి వచ్చాడు. అతిథి ఎవరు? గెస్ట్. ఈ గెస్ట్ ఏంటి? శరీర కోరిక. చెప్పండి, ఏంటి గెస్ట్ ఏంటి?
శరీర కోరిక. ఈ శరీర కోరికలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు నీ భార్య దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా. అలా కాకుండా నువ్వేం చేశావు? పక్కవాడి భార్య దగ్గరికి వెళ్ళావు. నువ్వు పక్కవాడి భార్య దగ్గరికి వెళ్ళావు కాబట్టి నువ్వు ఎప్పుడైతే పరాయి స్త్రీని నువ్వు ముట్టుకున్నావో, ఎప్పుడైతే తప్పు చేసావో, కాబట్టి దేవుడు నీకు విధించే శిక్ష ఏంటో తెలుసా? దేవుడు నిన్ను చంపైపోతున్నాడు. ఇదే చెప్పాడండి నాతాను ప్రవక్త. దేవుడు నిన్ను చంపైపోతున్నాడని. అలా చెప్పగానే మోకరించేశాడు, అయ్యో ప్రభా నేను పాపిని. ఎప్పుడు వచ్చింది ఈ మాట? ఈ డైలాగ్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే ప్రవక్త వచ్చి హెచ్చరించాడో అప్పుడు ప్రభువా నేను పాపిని, నేను తప్పు చేశాను, నన్ను క్షమించాను అన్నాడు. అప్పుడు దేవుడు మళ్ళా నాతోతో మాట్లాడి, ఇదిగో నాతాను, దావీదు నేను చంపాలని అనుకున్నాను, కానీ మోకరించి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. సరే సరే నేను చంపను, కానీ తను చేసింది మాత్రం తన నెత్తి మీదకి వస్తుంది అని అన్నాడు. ఏదైతే రహస్యంగా చేశాడో అది నేను బయట జరిగేటట్టు చేస్తాను. తన సొంత కుమారుడు అబ్షాలోమును ఏం చేశాడో తెలుసా? తన తండ్రి ఉపపత్తులను, దావీదు గారి ఉపపత్తులను అనుభవించాడండి, క్షయించాడండి. సొంత అన్నండి, సొంత అన్న ఆమ్నోను ఏం చేశాడో తెలుసా? చెల్లి తామర్ని పాడు చేశాడండి. ఒక ఇంట్లో ఒక తండ్రికి ఎలాంటి వేదన రాకూడదు అలాంటి వేదనల్ని దావీదు గారికి వచ్చిందండి. కొడుకు ఉపపత్నులతో క్షయించినప్పుడు తట్టుకోలేకపోయాడండి దావీదు. గుండెల బాధలా ఏడ్చాడండి. ఎందుకో తెలుసా? ఒకప్పుడు తను చేసిన బెచ్చబను తప్పును బట్టి దేవుడు తన జీవితంలో అనుగ్రహించిన శిక్షది. ఏమండి, తప్పు చేసి పారిపోవచ్చని మనం అనుకుంటే కుదరదు ప్రియులారా. జారత్వాలు చేసి పారిపోతానంటే కుదరదు. వ్యభిచారం చేసి నేను పారిపోతానంటే కుదరదు. గెస్ట్ వచ్చినప్పుడు, ఆ శరీర కోరికలు వచ్చినప్పుడు నియంత్రించుకోవడం తెలియలేదు దావీదు గారికి. కాబట్టి దావీదు గారి జీవితంలో కల్లోలం అయిపోయిందండి. కొడుకే తరిమాడండి. ప్యాలెస్ వదిలేసి బయట తిరగాల్సిన, కొండల్లో గుహల్లో దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే తాను చేసిన ఒక నీచమైన కార్యం అది. ఆ కార్యాన్ని బట్టి తన జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది ప్రియులారా. దాని తర్వాత మీరు చూడండి, సంతోషంగా దావీదు గారు ఉన్నట్టు మీకు కనపడుతుందేమో. ఏడుస్తూ 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 బ్రతికాడండి. ఎందుకు? చేసింది ఒక తప్పే. ఒక రాత్రి జరిగిన తప్పు తన జీవితం అంతా ఏడ్చేలా చేసిందండి. కారణం ఏంటో తెలుసా? నియంత్రించుకోలేకపోవడం. నియంత్రణ కావాలి ప్రియులారా. నియంత్రణ లేకపోతే మన జీవితాలు పాడైపోతాయండి. దావీదు గారు నియంత్రించుకోలేకపోయారు. అందుకే తన జీవితంలో ఎన్నో బాధలు కొని తెచ్చుకున్నాడండి. వాక్యము మనకు సెలవిచ్చేది అదే. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తప్పు చేసి, పాపం చేసి, ఇష్టం వచ్చినట్టుగా లైంగికంగా కలిసి, లైంగికమైన ఆలోచనలతో ఉండి, ఇష్టం వచ్చినట్టుగా పాపం చేసి వదిలేస్తే దేవుడు విడిచిపెడతారు అని అనుకుంటే పొరపాటండి. దేవుడు యెర్మియా గారి ద్వారా ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో చూడండి జాగ్రత్తగా. యెర్మియా గ్రంథం 5వ అధ్యాయం చూడండి జాగ్రత్తగా. యెర్మియా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. యెర్మియా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగు వాని భార్య వెంబడి సకలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా? దేవుడు అడుగుతున్నాడు, అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా? అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనుకుందునా? ఇదే యెహోవా వాక్కు. నీకు అర్థమైందా దేవుడు ఏమన్నాడో? ఏమండి, ఇష్టం వచ్చినట్టుగా లైంగిక వ్యవహారాలను నడిపిస్తూ, ఇష్టం వచ్చినట్టుగా ఇల్లీగల్ రిలేషన్షిప్స్, ఇల్లీగల్ సెక్షువల్ రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళందరికీ దేవుడు అంటున్నాడు, ఇట్టి కార్యమును బట్టి నేను దండింపకుందునా? వారందరినీ నేను క్షమించేస్తానా? ఇదే యెహోవా వాక్కు అని ప్రశ్నించాడండి దేవుడు. అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికి నీ శరీరాన్ని పాడు చేసుకుని వస్తే నేను వదిలిపెట్టేస్తానని అనుకుంటున్నావా? ఖచ్చితంగా శిక్ష పొందుకుంటావు అని అన్నాడండి దేవుడు. ఏమండి, దావీదునే దేవుడు వదలలేదండి. మనకంటే 100 రెట్లు ఎక్కువగా దేవుని ఆరాధించేవాడు, దేవునికి ప్రార్థన చేసేవాడు, వాక్యం ధ్యానించేవాడు, దేవుడు అంటే ఇష్టపడేవాడు, దేవుని సన్నిధిలో ఉన్నవాడు. అలాంటి దావీదే తప్పు చేసినప్పుడు దేవుడు వదిలేశాడా? వదలలేదు. అలాంటిది మనం చేస్తే వదిలేస్తాడా? నేను ప్రియమైన బిడ్డను, నన్ను ఏమండు అని అనుకుంటే 2 వేస్తాడు దెబ్బలు, ముట్టుక్కాయలు వేస్తాడండి దేవుడు. దేవుడు విడిచిపెట్టాడు ప్రియులారా. దేవుడు దేన్ని అయిష్టంగా తీసుకుంటాడో అది మనకు కూడా అయిష్టం అవ్వాలి. కాబట్టి చెప్తున్నాను, మీ యవ్వన కాలం చాలా విలువైనది. మీ యవ్వన జీవితం చాలా విలువైనది. ఈ విలువైన జీవితంలో అబ్బాయిలు అమ్మాయిల వెనకాల, అమ్మాయిలు అబ్బాయిల వెనకాల తిరగడం మానుకుంటే మంచిది. మీ శరీరాన్ని మీరు పవిత్రంగా కాపాడుకోవాలండి. మీ యొక్క వివాహం సమయం అంత వరకు కూడా మీ శరీరాన్ని మీరు పవిత్రంగా కాపాడుకోవాలి. నియంత్రణ కావాలి. నియంత్రణ కోల్పోతే
మీ జీవితంలో చాలా నష్టాన్ని మీరు చూడాల్సి వస్తుంది ప్రియులారా. ఏమండి, ఒకప్పుడు వాక్యం తెలీదు, లోకానుసారంగా బ్రతికాను, దేవుని వాక్యం తెలుసుకున్నానండి. యవ్వన కాలంలో 18వ ఏట నేను దేవుని సంపూర్ణంగా తెలుసుకొని దేవుని కొరకు బ్రతకాలనే నిర్ణయాన్ని తీసుకున్నాను. అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దేవుని కృపను బట్టి బాగా వర్ధిల్లుతూ ముందుకెళ్తున్న సమయంలో ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం జరిగింది. ఆ ఉద్యోగం చేసుకుంటున్న సమయంలో ఒక సంఘటన జరిగింది మా కంపెనీలో. ఆ సంఘటన ఏంటంటే, దగ్గర ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ని క్లోజ్ చేయమని చెప్పారు. చైనా వారితో లింక్ అయ్యే ప్రాజెక్ట్ అది. దగ్గర 5 కోట్లు అండి. అది దగ్గర 5 కోట్ల ప్రాజెక్టు. దేవుని కృప క్లోజ్ చేశాను, అయిపోయింది. కంపెనీలో అందరూ సంతోషపడ్డారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మన చేతికి వచ్చింది, 5 కోట్ల లాభం అని చెప్పి కంపెనీ ఏం ఆలోచించిందంటే, సరే 5 కోట్ల లాభం వచ్చే ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చావు కాబట్టి మిమ్మల్ని నేను సంతోషపరచాలని అనుకుంటున్నాం అని చెప్పి ఏం చేశారంటే, మా టీంలో 8 మంది ఉంటాం. 8 మందికి ఏం చేశారంటే, టీం అంతా కూడా మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి థాయిలాండ్ ట్రిప్ అని చెప్పి పంపించారండి. థాయిలాండ్ ట్రిప్ అని అన్నారు. ఏ ట్రిప్? థాయిలాండ్ ట్రిప్. థాయిలాండ్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, 3 days 2 nights ఫుల్గా. ఫ్లైట్ టికెట్స్ వాళ్ళదే, రెస్టారెంట్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, లాడ్జ్ ఫ్రీ, అక్కడ రూమ్స్ ఫ్రీ, అక్కడ తిరగడానికి అన్ని వెహికల్ కూడా ఫ్రీ. ఇంకొక మాట చెప్పనా, అమ్మాయిలు కూడా ఫ్రీ అని అన్నారు. నిజమండి, అమ్మాయిలు కూడా ఫ్రీ. అక్కడ సెక్స్ లీగల్ తెలుసా? విచ్చలవిడిగా పాపం చేసుకోవచ్చు, విచ్చలవిడిగా లైంగికంగా కలవచ్చు, సెక్స్ ఫ్రీ అక్కడ. కాబట్టి ఎవడొచ్చి ప్రశ్నించాడు, ఎవడు అడగడు. కాబట్టి అమ్మాయిలు కూడా ఇస్తారు. ఒకరిని కాదు, 2 కావాలంటే 2, 3 కావాలంటే 3. ఏంటి ఆఫర్ బాగుందని అనుకుంటున్నారా? ఆ రోజు నేను చూసినప్పుడు నేనేమనుకున్నాను తెలుసా, నేను నియంత్రించుకోకపోతే నా దేవుని దృష్టికి నాకు అవమానం. ఆ రోజు నేను గుర్తు తెచ్చుకున్న వ్యక్తి ఎవరో తెలుసా అండి? బైబిల్లో యోసేపు గారినండి. ప్రతిరోజు పొతిఫర్ భార్య ఏం చేసింది? శయనించు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఒక మాట అన్నాడు, దేవునికి విరుద్ధంగా నేను ఏ విధంగా ఈ పాపాన్ని నేను చేయగలను, యెహోవాకు విరుద్ధంగా ఈ పాపాన్ని నేను మూట కట్టుకోలేను అని అనుకొని దానిని విసర్జించాడు. నాకు అనిపించింది, యోసేపు వలె నేను నియంత్రించుకోవాలి. కాబట్టి ఇటువంటి ఆఫర్లు అసలు నాకు ముందే నచ్చదు. అది ఆ ఆఫర్ అలా వచ్చింది, మెయిల్ అలా వచ్చింది, వెళ్ళండి, టికెట్స్ అన్ని మేము బుక్ చేస్తున్నాము, మీకు ఇంత కాస్ట్ మేము అంతా భరిస్తాము, మీరు వెళ్ళండి అని అన్నారు. నేను అలాగే డిక్లైన్ చేసి పంపించాను, సారీ నేను రావట్లేదు అని. ఆ మాట చెప్పేసరికి నా ఫ్రెండ్స్ అందరూ, అంటే ఫ్రెండ్స్ అంటే టీం అండి, వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. స్టీఫన్, వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నట్టుగా వచ్చారు. ఏం చేశాను, ఏంటి ఇప్పుడు అని అంటే, వాళ్ళు వచ్చి అంటున్నారు, ఏంటి నువ్వు ఇలా చేసావు, ఎంత మంచి ఆఫర్, కంపెనీయే థాయిలాండ్కి పంపిస్తుంటే నువ్వేంటి వద్దంటావు, నువ్వేంటి ఇలా డిక్లైన్ చేసావు, మర్యాదగా మళ్ళీ మెయిల్ వెనక్కి తీసుకొని అన్నారు. నేనేమన్నాను తెలుసా, సారీ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను. ఇప్పుడు వాళ్ళ బాధ అంటే ఏంటో తెలుసా, నేను రావట్లేదని కాదు, నేను వెళ్ళకపోతే వాళ్ళు కూడా ఆపేస్తారని. అది వాళ్ళ బాధ అంతా. ఇప్పుడు మాకు మంచి ఆఫర్ వచ్చింది, కానీ ప్రాజెక్ట్ చేసింది ఎవరు? నేను. కాబట్టి నన్ను బట్టి ఏం చేశారు, వాళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే, ఇప్పుడు ఈడు వద్దంటే మా అందరికీ కూడా ఆగిపోతాయి, ఏం చేయాలి, ఇది ఆలోచన, ఏం చేయాలి. ఇలా ఆలోచన ఉంటున్నప్పుడు మా మేనేజర్ గారు వచ్చాడు. నేను చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, ఆయన ఒక క్రైస్తవుడు అండి. ఆయన నన్ను పర్సనల్గా పిలిచి, ఏమనుకుంటున్నావు నువ్వేం పెద్ద సాధులాగా ఫీల్ అయిపోతున్నావా, ఏమనుకుంటున్నావు నువ్వు, మర్యాదకి వెళ్ళి మెయిల్కి పెట్టు, రిప్లై పెట్టు, ఏమని వస్తున్నానని మెయిల్ పెట్టాను అన్నాడు. నేను చెప్పాను, సారీ నాకు ఇష్టం లేదని. అప్పుడు చూడాలి ఆయన మాట మారింది. అలా కాదు, చూడు స్టీవ్ అని చెప్పి మాట్లాడడం ప్రారంభించాడు. స్టీవ్ అంటారులేండి నన్ను ఆఫీస్లో. చూడు స్టీవ్, నువ్వేం చేస్తావంటే, నువ్వు అడొచ్చి మందు తాగొద్దు, నువ్వు వచ్చి అక్కడ జ్యూసులే తాగు, అక్కడ నువ్వు మాతో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు మంచిగా నాన్ వెజ్లు అవన్నీ ఫ్రీ కదా, నువ్వు అవన్నీ తినుకుంటూ ఉండు, నువ్వు వచ్చి అక్కడ వచ్చి అమ్మాయిలతో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు రూమ్లోనే ఉండు, ఏమన్నా ఉంటే మేము చేసుకుంటాను అన్నారు. నాకు తెలుసు వాళ్ళతో ఎట్లుంటుందని. ఎందుకంటే బైబిల్ ఏం చెప్పిందంటే, దుష్టుల సహవాసం మంచిదని చెప్పిందండి బైబిల్. ఏమని చెప్పిందండి, వాళ్ళు చెడు సహవాసం ఎప్పటికీ మంచిది కాదు. కాబట్టి బైబిల్లో ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్ అంట. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ, అందుకు నేను ఏమనుకున్నా అంటే, సారీ అండి నేను రాలేనన్నాను. కోపడిపోయాడు. మళ్ళీ అడిగాడు సీరియస్గా, నువ్వు ఏం చెప్తావో నాకు తెలీదు, నువ్వు ఆ మెయిల్కి నువ్వు రానే, నేను వస్తున్నానని మెయిల్ పెట్టాను అన్నాడు. నేను అంతే ఖచ్చితంగా చెప్పాను, సారీ నేను రాను అని చెప్పాను. వాళ్ళకేమో మంచి ఆఫర్, వీడేంటి ఇలా చేస్తున్నాడని. అప్పుడు మీరు చూడాలి, నా కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ. చూసారా, వాళ్ళకున్న కోరికలు తీర్చుకోవడానికి అవసరమైతే ఒక మేనేజర్ నా కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయిపోయాడు. అంత బతిమలాడుతున్నాడండి, అంత బతిమలాడుతున్నాడు. అలా బతిమలాడుతుంటే నాతో ఏమన్నాడు తెలుసా, నువ్వు ఇలా చేయొద్దు, సరే నువ్వు రాకపోతే రాకపోయినావు కానీ మేమైనా వెళ్తావు, నువ్వే అదేదో మెయిల్లో రాసి పెట్టని పక్కన కూర్చొని రాయ్ అని అన్నాడు. ఇంకేం చేస్తాం,
పక్కన కూర్చున్నాడు, మెయిల్ రాశాను, నేను రావట్లేదు పలానా రీజన్స్ వల్ల, వీళ్ళందరూ వస్తారు, వీళ్ళకి ఇవ్వండి అని. సరే, మొత్తానికి వాళ్ళని పంపించారు. వెళ్ళేసి వచ్చారు. వెళ్ళి వచ్చిన తర్వాత నాతో ఏమన్నారో తెలుసా? మరి నువ్వు దురదృష్టవంతుడివా, ఇలాగే అన్నాడు. యువర్ అ బోరింగ్ పర్సన్ అని అన్నా. దురదృష్టవంతుడివా, నువ్వు నిజంగా నీకు లైఫ్ని ఎంజాయ్ చేయడం నీకు తెలీదు అని చెప్పి నాకు ఫోటోలు చూపిస్తున్నారు. అక్కడ ఎలా తిరిగారో, ఎలాంటి అమ్మాయిలతో ఉన్నారో, ఎక్కడెక్కడికి తిరిగారో అవన్నీ నాకు ఫోన్లో చూపిస్తూ స్క్రోల్ చూపిస్తున్నావు. చూసావా, లైఫ్ని ఎంజాయ్ చేయడం చేత కాదురా నీకు, నువ్వు అన్నీ చేస్తున్నావు కానీ నీకు లైఫ్లో ఎంజాయ్మెంట్ లేదు కదరా, ఏంట్రా నీ లైఫ్ ఇలా ఉంది అన్నట్టుగా. చూసావా మేము ఎంత ఎంజాయ్ చేసామో అన్నట్టుగా వాళ్ళు ఆ ఫోటోలు అవన్నీ చూపిస్తుంటే నేనేమనుకున్నాను చెప్పనా ప్రియులారా? వాళ్ళు అన్నారు నేను దురదృష్టవంతుణ్ణి అని అన్నారు. వాళ్ళు అన్నారు యు ఆర్ ద అన్లక్కీ మ్యాన్ అని అన్నారు. వాళ్ళు అన్నారు నువ్వు బోరింగ్ పర్సన్ అని అన్నారు. కానీ నాకేమనిపించింది తెలుసా? ఒరే, ఈ రోజు నేను దేవుని కోసం నా శరీరాన్ని యవ్వన కాలంలో వివాహం వరకు నేను పవిత్రంగా ఉంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాను కాబట్టి, ఇది నేను అపవిత్రపరచుకోకూడదని నేను నియంత్రణ తీసుకున్నాను కాబట్టి, దీనిని బట్టి దేవుడు నాకు ఒక రోజు కనపరుస్తాడు. కానీ వాళ్ళు వెళ్ళి తప్పు చేసి వచ్చారు, వాళ్ళు వెళ్ళి పాపం చేసి వచ్చారు. ఈ పాపం ఎక్కడికి పోదండి, నిలదీసి అడుగుతాడండి దేవుడు. వాళ్ళు చేసిన ప్రతి పాపానికి దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడండి. ఏం చేసావు నువ్వని ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడండి. రేపటి రోజు తీర్పు రోజున ముందు నిలబడినప్పుడు దేవుడు ఏంట్రా నువ్వు చేసిన పని అంటే, అప్పుడు వాళ్ళు మొహం ఎక్కడ పెట్టుకుంటారు ఒకసారి ఆలోచించండి. రేపటి రోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని నేను భయపడుతున్నాను. వాళ్ళేమో వీడి లైఫ్ని ఎంజాయ్ చేయడం చేత కాలేదని వాళ్ళు అనుకుంటున్నారు. రేపటి రోజు దేవుడు వాళ్ళ ముందు నన్ను కనపరుస్తాడు, వారిని ఏం చేస్తాడు దేవుడు? అలా ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా పాపం చేసినందుకు ప్రతి దానికి దేవుడు లెక్క అడుగుతాడు ప్రియులరా, ప్రతి దానికి దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనం ఆత్మీయంగా ఉంటే సరిపోదు. నేను ప్రార్థన చేస్తాను, నేను వాక్యం చదువుకుంటాను అని పైపైన బోధ, పైపైన భక్తి కలిగి ఉంటే సరిపోదు. నిజమైన నియంత్రణ కావాలి. ప్రతి ఒక్కరికి నియంత్రణ కావాలి. సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ కంట్రోల్ ఉందా మన జీవితం బాగుంటుందండి. సెల్ఫ్ కంట్రోల్ లేదని అనుకోండి మన జీవితం చాలా చాలా ప్రమాదము ప్రియులారా, చాలా చాలా ప్రమాదం. ఏమండి, మీరు మామూలుగా షర్ట్ వేసుకోవాలని అనుకున్నారు, షర్ట్కి ఇస్త్రీ లేదు, ఏం చేస్తారు చెప్పండి? షర్ట్కి ఇస్త్రీ లేదు, ఏం చేస్తారు? నీట్గా తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టి ఇస్త్రీ చేసుకొని తర్వాత వేసుకుంటారు. అవునా 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 కాదా? అవును. ఇప్పుడు నేను అలా కాదు, నేను షర్ట్ వేసుకొని తర్వాత ఇస్త్రీ చేసుకుంటానంటే ఏంటి నా పరిస్థితి చెప్పండి? ఒళ్ళు కాలిపోతాయి కదా. అదేవిధంగా వివాహానికి ముందు, వివాహానికి తర్వాత ఒకవేళ అవుట్ సైడ్ ద మ్యారేజ్ బయటికి వెళ్ళారా, చొక్కా వేసుకొని ఇస్త్రీ ఎక్కడ చేసుకుంటున్నారు మీరు? మీ ఒంటి మీద. గుర్తుపెట్టుకోండి, కాలిపోతుంది, అది శరీరము పాడైపోతుంది. దేవుడు కాల్చే రోజులు వస్తాయండి. కాబట్టి చెప్తున్నాను, వివాహానికి ముందు ఏ ఒక్క పురుషుడు, యవన పురుషుడు కానీ యవన స్త్రీ కానీ చెబుతున్నాను, చట్టా పట్టాలు వేసుకొని ఎక్కడ పడితే అక్కడ తిరిగారు, ముళ్ళ పొదలలో ఎక్కడ పడితే అక్కడ కనపడ్డారు, గుర్తుపెట్టుకోండి, మీకు అపకీర్తి వస్తుంది. మీ జీవితంలో మీరు తలెత్తుకోలేరు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. నువ్వు నిజంగా భక్తుడు అయితే, నువ్వు నిజంగా ఆత్మీయుడు అయితే దేవుని కోసం నిలబడు. వివాహం వరకు నీ యొక్క నియంత్రణను బట్టి కాపాడుకో, నీ శరీరాన్ని కాపాడుకో. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. యేసేపు నియంత్రణను కాపాడుకున్నాడు కాబట్టి ఉన్నతమైన స్థానం ఎక్కడ నిలబెట్టాడండి? ఒక ప్రధాన మంత్రిగా నిలబెట్టాడు. నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నావా? అయితే నియంత్రించుకో. అందరికీ అవకాశం ఇవ్వకండి. ఎవరు పడితే వారు మీ మీద చేయి వేయడానికి అస్సలు అవకాశం ఇవ్వకండి. ముట్టుకోవడానికి అవకాశం ఇవ్వకండి. పక్కన కూర్చుంటున్నాడు, జాలిగా ఉన్నాడు, జాయిగా ఉన్నాడని చేతులు కలిపి ఇష్టం వచ్చిన రిలేషన్లోనికి దిగారా, ప్రమాదం. గుర్తుపెట్టుకోండి, సంసోన్ కూడా ఏం చేశాడో తెలుసా? ఒక రాంగ్ పర్సన్తో రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. ఎవరా రాంగ్ పర్సన్? దెలీలా అండి. దెలీలా బైబిల్ ఏమనుందో తెలుసా? సంసోను దెలీలను చూసి ప్రేమించను అని లేదు బైబిల్లో. ఏమనుందో తెలుసా? ఏమనుందో తెలుసా? చూస్తారా? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. సంసోన్ గారు ఏం చేశారో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అనే స్త్రీని ప్రేమింపగా 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 చదువుకున్నారా? మీరు చూసారా? సంసోన్ ఏం చేశాడు? ప్రేమించాడా, మోహించాడా? అదన్నమాట సంగతి. జాగ్రత్తగానండి. భక్తిపరుడే, కానీ దెలీలా వచ్చేసరికి జీవితం మొత్తం మారిపోయింది.
అప్పటి వరకు సంసోన్ ఎవరైనా టచ్ చేయాలంటే భయపడేవాడు, బాహుబలిలాగా ఉండేవాడండి. ఎవరు? సంసోన్. అలాంటి బలి ఏమైపోయాడో తెలుసా? నిజంగానే స్త్రీ చేతిలో బలైపోయాడు. నిజంగానే స్త్రీ చేతిలో బలైపోయాడండి. గొప్ప వీరుడిగా బ్రతికిన సంసోను తర్వాత ఏం చేశాడో తెలుసా? తన 2 కళ్ళను పోగొట్టుకున్నాడు, జైలు వెళ్ళి కూర్చున్నాడు. ఎలాంటి పరిస్థితి సంసోనుకు వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ప్రేమించలేదంట, మోహించాడంట. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనమే గనక కొన్ని వాటికి అవకాశం ఇస్తే చాలా ప్రమాదము ప్రియులారా. జీవితాన్ని అందంగా మార్చుకోండి. ఎందుకండి జీవితాన్ని పాడు చేసుకుంటారు? చక్కగా బ్రతకాల్సిన వారు కూడా చక్కగా బ్రతకకుండా ఎందుకు డిస్టర్బెన్స్ వల్ల విడిపోయే పరిస్థితులకు వస్తున్నాయి. ఈరోజు ఎలా ఉంటుందంటే, ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందంటే చాలు ఎక్కడికి వెళ్తారంటే ముందు పోలీస్ స్టేషన్లకే. ఏమా ఎందుకు స్టేషన్కి వచ్చాడంటే, మా ఆయన అండి నా మాట వినట్లేదండి. నువ్వు చక్కగా ఉంటే మీ ఆయన మీ మాట వింటాడు. అదేవిధంగా పురుషులు కూడా, అని నా భార్య గయ్యాలండి అని అంటే ముందు నువ్వు గుణవంతుడిగా ఉండు, అప్పుడు భార్య కూడా గుణవతిగా ఉంటుంది. మనం గుణవంతులుగా ఉన్నాం, గుణవతి భార్య కావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఆమెమో గయ్యాలిగా ఉంటుంది. ఎందుకు? నీ ప్రవర్తనను బట్టే తీరుంటుంది. కాబట్టి కుటుంబాలను కట్టుకోవాలండి, కుటుంబాలను జాగ్రత్తగా నడిపించుకోవాలండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుడు మీకు ఒక జీవితం ఇచ్చినప్పుడు ఈ జీవితాన్ని అది దేవుని చిత్త ప్రకారంగా నడిపించుకోవడం తెలియాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా కాపాడుకోవడమే దేవుని చిత్తం అని బైబిల్లో రాయబడింది. జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం అని రాయబడింది. తిమోతితో అంటాడు, తిమోతి జారత్వానికి దూరముగా పారిపో. ఎందుకు? యోసేపు అలాగే పారిపోయాడు కాబట్టి నీతిమంతుడుగా బ్రతికాడు. కాబట్టి చెప్పండి, యవనస్తులు ఏం చేయాలి? జారత్వానికి దగ్గరగా ఉండాలనా, దూరంగా ఉండాలనా? దగ్గరగా దూరంగా ఉండాలి. ఎంత దూరంగా చెప్తున్నాను వినండి. మీకు గనక ఎక్కడైనా సరే సెల్ఫ్ కంట్రోల్ దాటి వెళ్తున్న పరిస్థితులు మీకు అనిపించిందా, వెంటనే అక్కడి నుంచి పారిపోవాలి. కొంతమంది ఉంటారు, ఫోన్లు చేస్తారు, అమాయకంగా మాట్లాడతారు. నువ్వు ఎంత బాగుంటావో తెలుసా, నీ హెయిర్ స్టైల్ ఎంత బాగుంటుందో, అంతే. మన వాళ్ళకి కరువులో ఉంటారు, అలాంటి బ్యాచ్ అన్నమాట. ఆ మాట చెప్పగానే ఐ లవ్ యూ, నీకోసం నేను చచ్చిపోతాను. చచ్చిపోతావా? చచ్చిపోయి చూడు, జీవితం అంటే ఏంటో నీకు చూపిస్తాడు దేవుడు. తర్వాత జీవితం విలువ అర్థం కాక మాట్లాడే వాళ్ళు ఉంటారండి. అమ్మాయి లేకపోతే నేను బతకలేను అన్నయ్య అని అంటుంటాడు. ఏంట్రా ఎందుకు బతకలేవు? అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది కాబట్టి ఏంటి, తాగుబోతావు అయిపోతావా? అమ్మాయి వదిలేసింది కాబట్టి ఏంటి, ఏం చేద్దామని కాబట్టి యాసిడ్ పట్టుకుంటావా? ఏంటది? అది ప్రేమ మోహమా అండి? ప్రేమించినాడు ఎప్పుడైనా యాసిడ్ పోతాడండి? ప్రేమించినాడు అమ్మాయికి కీడు జరగాలని చూస్తాడండి? ఒక అబ్బాయి అంటున్నాడు, అన్నయ్య నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది కాబట్టి నేను ఒక ప్లాన్ ఫిక్స్ అయిపోయాను. ఏం ఫిక్స్ అయిపోయాడు? అమ్మాయిది పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను? ఏం లేదన్నయ్య, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నాది తనది తీసుకున్న ఫోటోలు ఉన్నాయి, ఆ ఫోటోలు అన్ని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వాళ్ళ ఇంటి దగ్గర, తర్వాత మ్యారేజ్ హాల్ దగ్గర పెట్టేస్తాను అంటున్నాడు. ఏమండి ఏం చేశాడంట? ప్రేమించాడంట కాబట్టి హ్యాండ్ ఇచ్చింది కాబట్టి ఏం చేస్తున్నాడు? అమ్మాయి పరువు తీసేయాలని చూస్తున్నాడు. నిజంగా చెప్పండి, ప్రేమించాడా మోహించాడా? ప్రేమిస్తే చేస్తారండి. మనం బాగులేకపోయినా పర్లేదు, అవతల వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. అది కదా ప్రేమ. ఈ రోజులు ఎక్కడుంది చెప్పండి స్వచ్ఛమైన ప్రేమ? నన్ను నాకే హ్యాండ్ ఇస్తామని నీ సంగతి చెప్తానే, నన్ను కాదని ఇంకొకటి చేసుకుంటావా? చూస్తా ఎట చేసుకుంటావా? నిన్ను నలుగురు నవ్వులు పాలు చేయకపోతే నా పేరు ఏదో ఉంటది కదా, అలా మాట్లాడుకుంటూ చూడు నేనేం చేస్తాను అని చెప్పి అక్కడ పోయి బ్యానర్లు వేస్తాను, ఇక్కడ పోయి బ్యానర్లు వేస్తాను. ఇంకొంతమంది ఉంటారు మహానుభావులు, ఏం లేదు వాళ్ళు ప్రైవేట్గా చేసిన పనులని ఇదిగో వీడియోలని ఏం చేస్తాను తెలుసా, యూట్యూబ్లో పెట్టేస్తాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తాను, రీల్స్లో పెట్టేస్తాను, భయపెట్టించేవాళ్ళండి. ఈ రోజు ఈ ట్రెండ్ నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తున్నాను, పరాయి పురుషుడితో పరాయి స్త్రీతో అస్సలు సంబంధం ఉండకూడదు. ఎవరైనా హద్దులు దాటి ఒక ముద్దు ప్లీజ్ అని అన్నారా, మీరు ఏం చెప్పాలి చెప్పండి? చంపా పగులుద్ది. ఎందుకు? నియంత్రించుకోవాలి. నువ్వు దేవునికి విధేయత చూపిస్తూ నా శరీరాన్ని నేను పవిత్రంగా కాపాడుకుంటున్నాను కాబట్టి వివాహం జరిగేంత వరకు ఈ శరీరాన్ని ఎవరికి అప్పగించను అన్న నియంత్రణ మనలో ఉండి పరిశుద్ధంగా కాపాడుకోవడమే దేవుని చిత్తం అని తెలుసుకున్న నాడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. చెప్పండి, దేవుణ్ణి మహిమపరుద్దామా, సాతాన్ని మహిమపరుద్దామా? దేవుణ్ణి మహిమపరచు వాళ్ళు పరిశుద్ధంగా బ్రతుకుతారు, సాతాన్ని మహిమపరచాలనుకున్న వాళ్ళు జారాత్వాలు చేసుకుంటూ బ్రతుకుతారు. కాబట్టి మీరు ఏం చేస్తారో మీ చేతిలో ఉంది. కానీ చెప్తున్నాను వినండి, పరిశుద్ధంగా బ్రతికేవాడికి ఏమో గొప్ప ఫలము, గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. అది యోసేపు గారికి దొరికింది. ఎవరైతే జారత్వాలు చేసుకుంటూ లైంగిక సంబంధాలు కలిగి ఉంటారో అలాంటి వారికి అంతే గొప్ప శిక్ష పడుతుంది. అది దావీదు గారిని దేవుడు చూపిస్తున్నాడు, సంసోను గారిని దేవుడు చూపిస్తున్నాడు,
సంసోన్ కూడా వెళ్ళాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. ఏమైంది? మోహించినందుకు ఏం జరిగింది? కళ్ళు పోయింది. కళ్ళు పోయింది, చూసుకోండి జాగ్రత్త. మీ కళ్ళు పోతాయేమో, చేతులు పోతాయేమో, కాళ్ళు పోతాయేమో, ఏం పోతాయేమో జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు దెబ్బేశాడు అనుకోండి, మీ జీవితంలో మీరు తట్టుకోలేరు. దావీదు తప్పు చేశాడు, కుటుంబంలోనే శిక్ష, కుటుంబంలోనే తల ఎత్తుకోలేని పరిస్థితి, అపకీర్తి దావీదు గారికి వచ్చింది. కాబట్టి అలా తప్పు చేస్తే అలాంటి అపకీర్తులు వస్తాయేమో, జాగ్రత్తగా చూసుకోండి. పవిత్రంగా కాపాడుకునేందుకు గొప్పగా హెచ్చిస్తాడు, అపవిత్రంగా బ్రతికినందుకు అంతే కిందికి దేవుడు తొక్కేస్తాడు. కాబట్టి ఏది కావాలో ఈ రోజు రాత్రి మిమ్మల్ని మీరు ఆత్మ పరీక్షణ చేసుకోండి. మనం అందరం ఒక పాట పాడుకుంటాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు వెళ్ళుదము. ఎక్కడికి వెళ్ళాలి? సియోనికి వెళ్ళాలి. సియోనికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? మనము సియోను పాటలు పాడుకుంటూ వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళు ఉంటారు, ఐగుప్తు ఆశలు అన్నీ విడిచి కదా, ఐగుప్తుల ఆశలు అన్నీ విడిచి దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి. మనం ఏం చేసామంటే, మీరు ఎంతని చెప్పండి, ఐగుప్తు పాటలు సంతోషముగా పాడుచు ఐగుప్తుకు వెళ్ళుదాం. మీరు ఎంతన్నా చెప్పండి అయ్యగారు, మాకు అదే సంతోషం, మాకు అదే బాగుంటుంది అని అనుకున్నారా? గుర్తు పెట్టుకోండి, సియోను మార్గంలో చాలా శోధనలు ఉంటాయి, కానీ నిలబడాలి. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. జాగ్రత్తనండి, సియోను మార్గంలో శోధనలు వస్తాయి. పవిత్రమైన మార్గం కదా పరలోకము, పరిశుద్ధమైన మార్గము కదా పరలోకము. శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలి? సాతానుని ఓడించాలా, జయించాలా? జయించాలి. వాణ్ణి జయించి మనం ఏం చేయాలో తెలుసా? నిత్యత్వంలోనికి వెళ్ళాలండి. కాబట్టి దేవుడు అట్టి విశ్వాసాన్ని మనకు అనుగ్రహించాడు, వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని వాక్యంతో సాతాన్ని మనం అందరము కూడా జయించుదుముగాక. సాతాను పన్నే ప్రతి పన్నాగంలో నుంచి మనకు దేవుడు విడుదల కలిగించునుగాక. ప్రతి కాముత్రత్వాన్ని మనం అందరము జయించుదుముగాక. యేసేపు వలె మనల్ని మనం నియంత్రించుకుందుముగాక. వివాహానికి ముందే మన శరీరాలను అపవిత్రపరచుకోకుండా మనల్ని మనము కాపాడుకుందుముగాక. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరిశుద్ధంగా మనం అందరము బ్రతుకుదుముగాక. మీరు ఇంత నిదానంగా చెప్తున్నట్టే మీ అందరి మీద నాకు డౌట్ వస్తుంది నాకు. కాబట్టి దేవుని కోసం పరిశుద్ధంగా మనం అందరము బ్రతుకుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి వందనాలు తండ్రి. ఈరోజు దేవా, ఈ యవనస్తుల కూడికలో దేవా, ఇదిగో తండ్రి, మీ పిల్లలకు నాయన మీ వాక్యంలో ఉన్న శ్రేష్టమైన సంగతులు వివరించాను. విన్న మాటల్ని బట్టి మీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యవన కాలంలో ఉంటున్నారు తండ్రి దేవా, యవ్వన కాలంలో శరీర కోరికలను నియంత్రించుకోలేని పరిస్థితిలో మీ పిల్లలు ఉంటే దేవా, మీరే వారితో మాట్లాడి వారిని బలపరచమని ప్రాధేయపడుతున్నాను. నియంత్రించుకునే శక్తిని దయచేయండి, నీ ఆత్మ నడిపింపు దయచేయండి దేవా. వివాహము వరకు కూడా వారి శరీరాన్ని వారు పవిత్రంగా కాపాడుకొని బ్రతుకుటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధంగా బ్రతుకుటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. పవిత్రంగా బ్రతుకుటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలో ఏ ఒక్కరూ తప్పిపోకూడదు దేవా. జీవితం ఎంతో విలువైనదని నాయన ఎరిగి ఆ విలువ కలిగిన జీవితాన్ని యోసేపు వలె తమను తాము నియంత్రించుకొని బ్రతికే కృపను దయచేయండి తండ్రి దేవా. సంసోన్ గారు చేసిన తప్పుని, దావీదు గారు చేసిన తప్పుని మీ పిల్లలు చేయకుండా తండ్రి వారి జీవితాన్ని మీ కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ పిల్లల్ని పరిశుద్ధతలో నడిపించండి, మీ పిల్లల్ని పవిత్రతలోనికి నడిపించండి. మరి ముఖ్యంగా నీ ఆత్మతో నింపి నీ యవనస్తులైన ఈ బిడ్డలందరినీ మీ కొరకు నిలబెట్టుకొని రగిలించమని ప్రార్థిస్తున్నాను దేవా. అందరికంటే ప్రత్యేకంగా ఈ లోకంతో కలిసిపోకుండా మీ కొరకు ప్రత్యేకంగా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ మీ నామాన్ని గణపరిచే కృపను మీరు దయచేయండి దేవా. ఎంతమంది అయితే వాక్యం విన్న వారందరూ కూడా తండ్రి కాముతరత్వాన్ని దేవా వారి హృదయంలో చంపివేసి పరిశుద్ధతకు నాయన వారు పీఠం వేసి పరిశుద్ధత అనే జెండాను వారి హృదయంలో పాతి తండ్రి పరిశుద్ధంగా బ్రతికే కృపను దయచేయండి. మీ పిల్లలందరూ కూడా మీ కొరకు ఉన్నతంగా గొప్పగా బ్రతికే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని నజరేతుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట
వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరట వందనాలు.